సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క లేఖన భాగంలో నుండి రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుకుంటూ వద్దాం. 11వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపవాది తంత్రములు ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకునుడి అని ప్రభు యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులు అవటం కొరకే ధరించుకోవాలి. అసలు ఎందుకు శక్తిమంతులు అవటం కొరకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా అపవాది తంత్రములు ఎదిరించుటకు మనం శక్తిమంతులు అవటం కొరకే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. రెండవ మాట, ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులవడం కొరకే ధరించుకోవాలి. 3, లోకనాథులతో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులు కావాలి. 4, దురాత్మల సమూహముతో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. 5, ఆపద్దినమున అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్న వారమే శక్తిమంతులుగా ఉండాలి. 6, సమస్తమును నెరవేర్చుట కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. 7, చీకటి సంబంధం లేనివారా కాదు చీకటి సంబంధులతోనూ అంటే చీకటి పైన ప్రభుత్వం చేస్తున్న వారితోనూ పోరాడటం కొరకై వారితో పోరాటం కొరకే శక్తిమంతులు అవడం కొరకే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలన్నది మనం 7 విషయాలు చూస్తూ వచ్చాం. సో 7 మాటల్లో ఇప్పటికి ఎన్ని వారాలు అయినాయండి? 7 మాటల్లో ఎన్ని మాటలు ధ్యానిస్తూ వచ్చావు? ఇది ఎన్నో వారం చెప్పగలుగుతారా? మొట్టమొదటిది ఏంటి? శత్రుతంత్రములను ఎదిరించాలి. అది అయిపోయింది. రెండవది, శత్రుతంత్రములు ఎలా ఉంటాయన్నది చెప్తూ వచ్చాం. రెండవదిగా చూసినట్టు అధికారులతో ప్రధానులతో పోరాడాలి. అధికారులు ప్రధానులు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారో చూస్తూ వచ్చాం. 3వది, లోకనాథులు అంటే అసలు ఎవరు, వాళ్ళు చేసేది ఏంటి అన్నది కూడా గత వారం చెప్పబడుతూ వచ్చింది. ఈ వారం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వారం ఎవరితో మనం పోరాడాలా చదవండి. అక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే ఎన్నో వచ్చినాము 11, 12 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. సో ఇప్పుడు మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులగుట కొరకై ఎందుకు ధరించుకోవాలంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులుగా నిలబడాలి. సో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే శక్తిమంతులుగా మనం నిలబడకపోతే ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతో, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడలేము. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతో పోరాడడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సో ఆకాశ మండలం మందున్న దురాత్మలు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చెప్పవచ్చు. వాళ్ళు ఎవరు అని అంటే 7 విషయాలు చెప్పవచ్చు. వాటిని మనం ధ్యానించకుమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఇటు సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి తండ్రి ఇటు సమయంలో ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్న సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ స్టడీ అంతా దీవించండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు ఇళ్ళు జరగకుండా సహాయం చేయండి ప్రభా. ఆయా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు కూడా సకాలంలో రావటం కొరకై మీరు సిద్ధపరచండి. ఈ రాత్రి బైబిల్ స్టడీ అంతా దీవించండి. అనేకులకు పురుకొలుపుని దయచేయండి.
అనేక మంది వచ్చినట్లు కూడా సహాయం చేయండి. ఇటు రీతిలో తండ్రి ఈ కొడుకుని దీవించి ఆశీర్వదించమని, నీ కృపచేత బలపరచమని ప్రార్థన చేస్తూ తిరిగి నా తండ్రి మరి యొక్క బైబిల్ స్టడీ ద్వారా మాకు ఏం నేర్పించదలుచుకున్నారు, మీ చిత్తం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో మాకు మీరే బయలుపరిచి మహిమ పొంది ఈ దురాత్మల సమూహంతో మేము ఎట్లా పోరాడాలో, ఆకాశ మండలం మందుండ దురాత్మలతో ఎట్లా పోరాడాలో నేర్పించండి. వాటితో పోరాడటం కొరకై మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా మేము నిలబడినట్లు మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మాకు కృపయు జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని ప్రభా ఈ సమయంలో వర్తమానం ధ్యానిస్తుండగా నేను బలహీనుడిని, ఒట్టివాడి, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన దాసుడిని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. ఇటు సమయంలో తండ్రి కొన్ని మాట వాక్యం ధ్యానిస్తుండగా కింద కూర్చొని ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికంటే గొప్పవాడు కాదు, వారికంటే శ్రేష్టకరమైన వాడిని కూడా కాదు. అయినాను నీ కృపచేత నువ్వు నిలబెట్టి ఉండగా నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ ప్రజల పట్ల నీకున్నదై చొప్పునదైతే జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడని, మీ సంకల్పం నెరవేర్చి మహిమ పొందమని మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపును కోరుకుంటూ నా సొంత మాటల ఆలోచనలన్నీ లయపరిచి నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడాలనుకున్నారో, నీ ప్రజల హృదయాలతో ఏదైతే మీరు సంధించి దర్శించాలనుకున్నారో, ఎట్లు సిద్ధపడాలని మీరు ఇష్టపడుతున్నారో, వాళ్ళు ఎట్లు శక్తిమంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నారో అటు రీతిలో మీరు సమకూర్చి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నది ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. శక్తిమంతులు అవుట కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సో ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులు అవటం కొరకు ధరించుకోవాలంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. వాటితో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సో ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో పోరాటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం అంటే ఎవరు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. అంటే దేవుని వాక్యం చూస్తున్నట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14 వచ్చిన. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళాను. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆకాశ మండలం మందుండ దురాత్మల సమూహం అంటే ఎవరంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటండి, ఏమని రాయబడుతూ వచ్చింది, అవి సూచనలు చేయనట్టు దయ్యములు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రియులారా ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును శక్తిమంతులు అవటం కొరకు ఎందుకు ధరించుకోవాలంటే, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడతాం. సో ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం అంటే మొట్టమొదటిగా చూస్తున్నాము ఇక్కడ ఎవరంటే దయ్యాలు. దయ్యాలంటే ఒక మాట చెప్పాలంటే వాటి యొక్క విధానం, వాటి యొక్క అనుభవం చూసినట్టయితే అవి వాటి గురించి మనం జాగ్రత్త గమనించినట్టయితే భూతాలు, ప్రేతాలు, పిచాచులు అంటారు చూసారా. అప్పుడప్పుడు అంటాం మరి అచ్చ నువ్వు పిచాచులాగా ఉండవు అంటాం, భూతంలాగా ఉండవు అంటాం, ఇంకేమంటాం మనం, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మొదటి కోణము దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం పోరాడటానికి. సో శక్తిమంతులు అవటం కొరకే ధరించుకోవాలి. దురాత్మల సమూహం అంటే మొట్టమొదటిగా దెయ్యములు. ఏంటండి దెయ్యాలతో మనం పోరాడతాం. ఇప్పుడు చూడండి చాలామంది సంఘంలో పోరాడతారు, మా సంఘంలో మందిరాల్లో పోరాడేవాడు అంటారు. ఎట్లా పోరాడుతున్నాం, ఎవరికైనా దెయ్యం పట్టిందంటే ఎట్లా తీసుకొస్తాం. సో ఈ దెయ్యము వదిలిపోతే పాస్టర్ గారు ఎవరు అయితే వచ్చి ఎవరికైనా దెయ్యం పట్టింది అనుకోండి, ఆ దెయ్యం వదిలించకపోతే ఈయనేం సేవకుడు, ఈయనేం పాస్టరు, ఈయన ఎక్కడ సేవ ట్రైనింగ్ ఉన్నాడు అని చెప్పి అంటారు. అర్థమవుతుందండి. ఇప్పుడు చాలామంది జీవితాల్లో భూమి మీద దెయ్యాలు పడుతున్నాయి. ఈ దెయ్యాలు ఎవరంటే బైబిల్ ప్రకారం చచ్చిపోయిన మనుషులు కాదంట. మన వాళ్ళు ఏమంటారు, అక్కడక్కడ మీరు చూడండి చాలామంది టచ్చి బొచ్చి అంటారు చూసారా, ఏమంటారు టచ్చి, ఇంకా ఏమంటారు చూసారా, వీటిని బౌల్ని ఆంధ్రాలో బొచ్చులు అంటారు. చేపలను బొచ్చి చేపలు అనేవాళ్ళు ఉంటారు. ఈ భగవాన్లు వాటిని ఏంటండి, ఇది మన ఇక్కడ సిమెంట్ వేసి ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు, ఆంధ్రాలో బొచ్చులు తీసుకురండి అంటారు, గంపలు అంటారు, ఆంధ్రాలో బొచ్చులు అంటారు, సిమెంట్ బొచ్చులని, కంకర బొచ్చులు అంటూ ఉంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక పేరు ఉంటుంది.
కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే చాలామంది యొక్క జీవితాల్లో దెయ్యాలు బట్టిని భూతాలు బట్టిని అని చెప్పని టచ్ అని అట్ట ఇట్ట ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవేమంటే నేను పలానా ఊరి నుండి వచ్చాను, పలానా ప్రాంతం నుండి వచ్చాను, ఇట్లా కొన్ని విషయాలు చెప్పేవి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా, దేవుని వాక్యం చూసినట్లయితే దెయ్యాలు అనేవి ఎలాంటివంటే, దెయ్యాలు వేరు, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచన వేరు. వాళ్ళ గురించి ఎప్పుడైనా చదువుతాం ఒకసారి. కాబట్టి దెయ్యాలు అంటే ఏంటంటే అవి ఈ లోక సంబంధమైనవి కావు. దెయ్యాలు అనగా ఆకాశ మండలమందుండ దురాత్మల సమూహం. అవి ఎలాంటివంటే వాటికి ఉన్న అర్థాలు చూసినట్టు భూతాలు, ప్రేతాత్మలు, పిశాచులు అవి. సో దెయ్యాలేంటి, ఎవరికన్నా దెయ్యం పడితే వదిలేస్తాం. వాడు వచ్చేమంటాడు, నేను పలానూరు నుండి బయట వచ్చాను. ఎందుకు వచ్చావంటే ఈయన తీసుకొచ్చాడు, వచ్చాను, ఈయన ఎమ్మటే బయట వచ్చేసాను. ఈయన నిమ్మకాయ దొక్కాడు, లేకపోతే టమాటాలు దొక్కాడు, లేకపోతే ఇంకేం దొక్కాడు, మిరపకాయలు దొక్కాడు అంటారు. ఈ తొక్కబట్టి నేను ఇంటికి వచ్చానట. 5 దొక్కితే రావు, 5 దొక్కితే వచ్చేది కాదండి. ఎప్పుడైతే దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ధరించుకోకుండా శక్తిహీనులుగా ఉంటామో, శక్తిమంతులు కాకుండా ఎప్పుడైతే శక్తిహీనులు అవుతామో, ఎప్పుడైతే బలహీనులు అవుతామో, అప్పుడు దెయ్యాలు మన దగ్గరికి వస్తాయి. అర్థమవుతుందండి? దెయ్యాలు అన్నవి ఎప్పుడు వస్తాయండి మన దగ్గరికి? చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వచ్చినప్పుడు దురాత్మలు కానీ అపవిత్రాత్మలు ఏమన్నాయి, దావీదు కుమారుడా సమయం రాకమునిపై మా దగ్గరికి వచ్చావా? ప్రభు అడిగాడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని? అవేమన్నాయి, నువ్వు అనుమతిస్తే పందుల్లోకి వెళ్తాం, ఆ తర్వాత వెళ్ళి నీళ్ళలో పడి చచ్చిపోతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటండి? దీనికి అర్థం ఏంటంటే దెయ్యాలకు ఒక స్థానం అన్నది ఉంది. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహమే దయ్యాలు. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, దెయ్యం పట్టింది అంటాం. అసలు ఈ దెయ్యం ఎక్కడది? దానికో పుట్టినిల్లు ఉంది. మెట్టినిల్లు లేదు కానీ పుట్టినిల్లు అయితే ఉంది. ఎక్కడ పుట్టినిల్లు? ఎక్కడండి? ఆకాశ మండలం మందే దాని పుట్టినిల్లు. అక్కడే ఉంటుంది, ఆడే ఉంటుంది పుట్టినిల్లు కాబట్టి అక్కడే ఉంటూ వస్తుంది. అది చేసే పని ఏంటి? అది ఏంటిది? అది దయ్యములు, ఇంకా దాని గురించి చూసిన భూతాలు, ప్రేతాత్మలు, పిచాచులు, ఇవన్నీ ఒకటే దెయ్యమే. దెయ్యానికి ఉన్న గుణ లక్షణాలు, దెయ్యానికి ఉన్న లక్షణాలే ఇవి. ఏమండి, ఇప్పుడు ఈ వర్తమానం చెప్పిన తర్వాత రేపు ఆదివారం రేపు ఎవరో ఒకరు దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు అనుకోండి, ఇక నాకుండి దేవారు ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఎన్నో దెయ్యాలను వదిలించి వచ్చాం ఆల్రెడీ. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం దురాత్మల సమూహం, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాటానికి దేవుడిచ్చి సర్వాంగ కవచంలో మనం శక్తిమంతుల కొరకై ధరించుకోవాలి. ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహం అంటే మొట్టమొదటిగా దెయ్యాలు. ఏంటండి అయ్యి? దెయ్యాలు అవి ఏంటో మీకు చెప్పేసా. ఏంటయ్యి చెప్పు రాయడమ్మా. నవ్వేస్తున్నావు, చెప్పు. పిశాచులు, భూతాలు, ప్రేతాత్మలు. ఇంకా చూడండి వాడి చరిత్ర ఎట్లా ఉందో. అందుకే దెయ్యం పట్టింది అనాలంటే ఏమన్నాలి? ఆకాశ మండలం ఉన్న దురాత్మ పట్టిందని చెప్పాలి. దెయ్యాలు అంటే అర్థం ఏంటి? ఆకాశ మండలం ఉన్న దురాత్మలు. కానీ వీటితో మనం పోరాడాలి. ఇవి ఎలాంటివంటే పిశాచులు, ప్రేతాత్మలు, ఇంకా చూసినట్టయితే భూతాలు. వీటితో మనం పోరాటం కొరకై భూతాలతో పోరాడాలన్నా, పిశాచులతో పోరాడాలన్నా, ప్రేతాత్మలతో పోరాడాలన్నా దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకొని శక్తిమంతులు అయితేనే వాటితో మనం పోరాడగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక మాట మీకు అర్థమయ్యే రీతిలో చెబుతా, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. లేఖనాల్లో ఒక కోణంలో ఉంది, నేను అర్థం కావడానికి ఇంకో కోణంలో చెబుతున్నా. పౌలు ఒక మాట అంటాడు, నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు అంటాడు. ఏ ఆకాశమునకండి? 3వ ఆకాశమునకు. ఎవరంటే పౌలే కొనిపోబడిన అనుభవం ఉంది. కానీ నేను కొనిపోబడ్డానని చెప్పుకుంటే అతిశయం గర్వం ఉండేదని పౌలు ఆపుకుంటూ వచ్చాడు. చాలామంది బైబిల్ గ్రంథాలు చెప్పే మాట ఇదే. అయితే ఇక్కడ గమనించాలి, 3వ ఆకాశానికి వెళ్ళాడంటే మధ్యలో ఏమి తగలకోకుండా ఉంటాయా? బహుశా ఒక కోణంలో అర్థం చేసుకుందాం, అంటే ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ అడ్డుకోకుండా ఉంటాయా? మరి ఈ దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలో కనబడకుండా ఉంటాయా? కనబడినా కానీ ఆ పౌలు ఏం చేయలేకపోవడం కారణం ఏంటి? పౌలు గురించి మాట్లాడే మాట ఏంటి? ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నాలాంటి సేవకుడు కొత్తగా ట్రైనింగ్ అయ్యో లేకపోతే ఇంకోడు వచ్చి అంటున్నాడు, యేసుప్రభు శిష్యులు అందరూ ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయి, యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే దురాత్మలు పోతున్నాయి అని చెప్పని వీళ్ళు కూడా ఒక ఇద్దరు వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే వారిలో ఉన్న దెయ్యాలు ఏం చేసినాయి? రివర్స్ గేరేసి వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళందరినీ చితకబాదినట్టు బాధి దిగంబరుగా చేసి పంపించేసినాయి. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో పట్టణంలో వాళ్ళు ఎలా ఉంటారంటే దిగంబరులుగా, వస్త్రహీనులుగా ఆ ప్రాంతంలో పరిగెడుతున్నాడు దెయ్యాలు తట్టుకోలేక. వాటిని వదిలేద్దామని వెళ్ళినోళ్ళు ఆ దెయ్యాలే వీళ్ళ మీద రివర్స్ తిరగంగానే వదిలిపెట్టి పారిపోతున్నారు, వస్త్రాలు కూడా వదిలిపెట్టి. అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి దురాత్మల సమూహం,
ఇలాంటి ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహం, ఇలాంటి సమూహం భూమి మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రేతాత్మలు కానీ, దెయ్యాలంటే ప్రేతాత్మలు కానీ, భూతాలు కానీ, పిశాచులు కానీ జయించుకుంటూ పౌలు 3వ ఆకాశానికి వెళ్ళొచ్చిన వాడుకున్నాడు. అందుకే అంటారు ఆ దెయ్యాలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని వస్త్రహీనులుగా చేయకు మునుపు మాట్లాడితే, మాకు యేసు తెలుసు, ఇంకెవరు తెలుసు? పౌలు తెలుసు, మీరెవరు? యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, మీరెవరు? అందుకే చాలామంది కొంతకాలం ఏదో ఆత్మీయ జీవితం ఎదగంగానే, కొన్ని దినాలు ఏదో ప్రార్థన జీవితం ఎదగంగానే ఎవరికైనా ప్రార్థన చేస్తే కవక్కనే చేయబెట్టి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాం. అందుకే ఆడ దరిద్రం మన మీదకి వచ్చేది. ఆ దరిద్రం మన మీదకి, అందుకే చెయ్యి పెట్టి తొందరపడి ప్రార్థన చేయకూడదు. అందుకు బైబిల్ ఉంది, ఎవరి మీద కూడా హస్త నిక్షేపణ తొందరపడి చేయకూడదు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలంటే దానికి ఒక క్వాలిటీస్ అవసరం. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ యొక్క యథార్థమైన జీవితం, ఆ సత్యంతో కూడిన జీవితం, దేవుళ్ళ నమ్మకత్వం, అదంతా వేరు. కాబట్టి ఎవరో నాకు ప్రార్థన జీవితం ఉంది, నాకు ఆత్మీయ జీవితం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసం అని చెప్పి కాబట్టి నేను ఎత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే రివర్స్ గేర్ అయ్యాయి. అప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. కాబట్టి ప్రార్థన జీవితం అంటే, కాబట్టి దేవునితో ఉండాలంటే, దురాత్మల సమూహంతో పోరాడాలంటే, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంతో అంటే దెయ్యాలతో మనం పోరాడాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేయాలా? శక్తిమంతులు ఒకటి కొరకే ధరించుకోవాలి. నేను చాలాసార్లు చెబుతా, తొందరపడి తల మీద చేయబెట్టి అక్కడ ప్రార్థన చేయొద్దు. చేస్తే నీకుండ అభిషేకాన్ని నువ్వు కోల్పోతావు, నీకుండ ధన్యతని కోల్పోతావు. అందుకే చూడండి, చాలామంది సేవకులైనా దేవుని ప్రజలైనా కొన్ని చోట్ల తల మీద చేయబెట్టి ప్రార్థన చేయరు. జనరల్గా ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్ని చోట్ల చేయబెట్టి ప్రార్థన చేయరు. దానికి ఒక సమయం, దానికి ఒక దేవుని యొక్క బయలుపాటు ఉండేది. ప్రభు బయలుపరిచిన వాళ్ళ మీదే ఆ చేయి వెళ్ళాలి తప్పక మనకు బయలుపరిచిన వాళ్ళ మీద నేనే పెట్టేస్తానని పెట్టావు అనుకో, ఆ చేయి కింద నువ్వు వెళ్ళాల్సి వచ్చింది. రేపొద్దు నిన్ను ఎక్కడ తీసుకొస్తే మేము నేను ఎత్తి మీద చేపెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాశం మండలం మందున్న దురాత్మల సమూహములు అంటే మొట్టమొదటిగా దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, పిశాచులు. వీటితో మనం పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏం చేయాలా? శక్తిమంతులు అవటం కొరకై ధరించుకుని నిలబడినప్పుడు అప్పుడు దెయ్యాలైనా, పిశాచులైనా, దురాత్మలైనా ఏవైనా సరే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అందుకే కదా పేతురు, యోహానులకు కానీ 12 మంది శిష్యులకు కానీ అనేకులు చెప్పింది ఏంటి? మీకు సర్వాధికారం ఇస్తున్నా కాబట్టి మీకు సర్వాధికారం ఇస్తున్నానని చెప్పి ఎందుకన్నాడంటే ఆయన సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి తన శిష్యునికి ఇచ్చాడు అధికారం. సో కాబట్టి శిష్యులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దెయ్యాలను ఎలగొడుతున్నారు, ఏవైనా రోగాలు కూడా ఎలగొట్టగలుగుతున్నారు. కారణం ప్రభు ఇచ్చిన ధన్యత అది. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, వారు దేవుడిచ్చు సర్వాంగ కవచం శక్తివంతులు అవడం కొరకే ధరించుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థత నొందుతూ వస్తున్నారు. బట్ మనం ప్రార్థన చేస్తూ ఎందుకు ఇవి జరగట్లేదంటే కారణం దేవుడిచ్చు సర్వాంగ కవచమును శక్తిమంతులు అవటం కొరకై దురాత్మల సమూహం, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాటం కొరకై శక్తిమంతులుగా మనం లేము, బలహీనులుగా ఉన్నాం. కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా ఏవి పోని కారణం. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క మాటల్లో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంకొక మాట మనం చూస్తాం. హోషేయ గ్రంథము చూడండి. హోషేయ గ్రంథం ఇక్కడ మరొక కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి రీతిలో మనం చూసినట్టయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయం ఉందమ్మా? ఓకే, అయితే చదవండి. 7వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి, తాము చేసిన విస్తారమైన దోషమును ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? తాము చేసిన విస్తారమైన దోషములను, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారై వెర్రివారనియు ఇశ్రాయేలు అందరూ తెలుసుకోవాలంట. ఎప్పుడు తెలుసుకుంటారు? దేవుడు అనుమతించినప్పుడే. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శిక్షా దినములు వచ్చి ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. అంటే ప్రభు రాకడ, ప్రభు యొక్క తీర్పు దినములు ఆసన్నమవుతున్నాయి, ప్రభు తీర్పు తీర్చబోతున్న దినములు ఆసన్నమవుతున్నాయి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులను. ఎలా ఉండారండి ప్రవక్తలు? అది చాలామంది అనుకుంటారు, అంతా బైబిల్లో వాక్యమే బోధిస్తున్నాడు కదా అని.
బోధించేదంతా బైబిల్లో వాక్యమే కదా అనుకుంటారు. కానీ ప్రవక్తలు ఎలా ఉన్నారండి చెప్పండి? ఎలా ఉన్నారు? అవివేకులు. ఇంకొక దారుణమైన మాట అంటున్నాడు, ఆ ధనవంతుడు లేదా ఆస్తిని సంపాదించుకున్నవాడు 3-4 తరాలు సరిపోయినంత సంపాదించుకున్నవాడితో ఏ మాట పలికాడు? ప్రవక్తల గురించి కూడా అదే పలుకుతున్నాడు. ఏమని? వెర్రివాడా. బా అంటే అన్ని దినాలు పలికిందంతా, అన్ని దినాలు చెప్పిందంతా, అన్ని దినాలు ప్రజలకు బయలుపరిచిందంతా ఏంటిది అది? చెప్పండి, ఏంటిది అది? చూడండి ఏమంటారు? దురాత్మను అనుసరించిన వారు వెర్రివారని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. ఎప్పుడు తెలుసుకుంటున్నారండి? దేవుడు శిక్ష తీసుకొచ్చినప్పుడు, దేవుడు తీర్పు తీసుకొచ్చినప్పుడు, దేవుని తీర్పు ఆసన్నమైనప్పుడు, దేవుడు ప్రవక్తలకు తీర్పు తీర్చినప్పుడు, ఏ ప్రవక్తలైతే ప్రకటన చేశారు, ఏ ప్రవక్తలైతే బోధించారు, ఏ ప్రవక్తలైతే ఇది దేవుడు పలికాడు, ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు పలికాడని ప్రకటిస్తూ వచ్చారో వాళ్ళకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు వారి అవివేకమును బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారని ఇంకా చూసినట్లయితే వారు వెర్రివారని ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారంట. ఎప్పుడు తెలుసుకుంటారు? మనం అనుకుంటాం, బా ఎంత బోధ విన్నామండి, ఎంత బోధ బోధించారు, ఎంత బోధ విన్నామంటాం. ఆ బోధలో సరైన విధానంలో దేవుని చిత్తం లేకపోతే, అవివేకంగా బోధించిన ప్రతి బోధకి, అంటే వాక్యాన్ని గ్రహించుకోకుండా, వాక్యం యొక్క మర్మాన్ని తెలియకుండా చాలా మంది బోధలు ఉంటాయి. వాక్యం ఎలా చెబుతారంటే మనకు అనుకూలంగా చెప్పేస్తారు. చాలామంది బోధలు ఎట్ట బోధిస్తారు? మనకు అనుకూలంగా. చూడండి, మనకు ఇష్టమైన వారు కూర్చుంటే మనకు అనుకూలంగా బోధిస్తాం. మనకు ఇష్టం లేని వారు కూర్చుంటే మనకు అనుకూలమైన రీతిలో వాళ్ళని తిట్టేదని బోధించేవారు ఉంటాం. సో ఇక్కడ వీటి అన్నిటికీ ఒక రోజు తీర్పు ఉంది. అవివేకంగా ప్రకటించిన ప్రతిదీ, లేఖన భాగాన్ని గ్రహించుకోకుండా, వాక్యాన్ని గ్రహించుకోకుండా, వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోకుండా, వాక్యంలో ఉన్న లోతైన మర్మాన్ని తెలుసుకోకుండా అవివేకంగా ప్రకటించిన ప్రతి ప్రవక్తకి వెర్రివాడే ప్రకటించాడు కాబట్టి తీర్పు ఉంది. కారణం దురాత్మ. రాయబడుతూ వచ్చిందండి, దురాత్మను అనుసరించిన వారు. దేవుని ఆత్మ పోయింది, దేవుని ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే పోయిద్దో ఖచ్చితంగా దురాత్మ వచ్చింది. బైబిల్లో ఒక వ్యక్తికి దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చిన వాడు ఉన్నాడు. ఎవరు తెలుసా? ఎవరండి? సౌలు. ఎవరు? సౌలు అండి. సౌలు చూడండి, మీరు గమనించలేదు, మొట్టమొదటి సమయంలో రాజుగా తను అభిషేకించిన తర్వాత అతడు బయటికి వెళ్ళి కొన్ని పరిస్థితులు నడుస్తూ ఉన్నప్పుడు, అతడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అతను నాట్యం ఆడుతుంటే దేవుని ఆత్మ తనలోకి వచ్చింది. అటు పిమ్మట మరలా అతనిలో ఉన్న దేవుని ఆత్మ, తనలో ఉన్న విషపు చూపు, తన తప్పు జీవితాన్ని బట్టి దేవుని ఆత్మ తను విడిచిపెడతాను చేయొద్దన్న పని, దేవుడు ఏ పని చేయొద్దన్నాడు ఆ పని చేయడం ద్వారా దేవుని ఆత్మ సౌలు విడిచిపెడుతుందరా. ఇప్పుడు దురాత్మ వచ్చేసింది. ఇప్పుడు దురాత్మ రావటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అన్న పేరు వచ్చేసింది. ఏ పేరు వచ్చిందండి? సౌలు అనే వ్యక్తి ప్రవక్తల్లో ఉన్నాడా? అసలు అతడు రాజు యొక్క రాజ్యాన్ని కోల్పోయినవాడు. చివరికి తన కుటుంబానికి కూడా, తన వారసత్వాన్ని కూడా ఆ రాజకీయం లేకుండా పోగొట్టుకున్నటువంటి వాడు. బైబిల్ ప్రకారం రాజు అంటే తాను చనిపోతే తన కుమారుడు రాజు అవుతాడు. 8 సంవత్సరాల వ్యక్తి కూడా బైబిల్లో రాజు అయిన వాడు ఉన్నాడు. చిన్న ప్రాయంలో రాజు అయిన వారు కూడా ఉన్నారు. కారణం వారసత్వం. ఆయన రాజకుమారుడు కాబట్టి రాజే. కానీ ఇక్కడ చూసినట్టే సౌలు కుమారులు ఎందుకు లేరు, లేదా వాళ్ళ మనవాళ్ళైనా సరే ఎందుకు రాజులుగా అవ్వలేదంటే దురాత్మ సౌలు వెంటాడింది. దాన్ని జయించలేకపోయాడు, దాంతో పోరాడలేకపోయాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో సౌలు ధరించుకోలేకపోయాడు కాబట్టి, సౌలు ధరించుకోలేకపోయాడు కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? ఏం జరుగుతూ వచ్చింది? దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ధరించుకుంటే ఎట్లా ఉంటాం చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు రాయబడుతూ వచ్చింది, మీరు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటే ఎలా ఉంటాం? శక్తిమంతులుగా ఉంటాం. కానీ సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? సౌలు ఎలా ఉన్నాడు? బలహీనుడుగా ఉన్నాడు. కారణం దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్న దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే కదా యుద్ధం వచ్చినప్పుడు, ఏ యుద్ధం వచ్చిందండి? గొలియాతుతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నేను మన కూడా చెబుతూ వచ్చా, ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎవరైనా యుద్ధానికి వెళ్తే యుద్ధంలో గొలియాతును ఓడిస్తే నా కూతుర్ని ఇస్తా. నీ కూతుర్ని కందే దీనికోసమే నువ్వు? నీ కూతుర్ని కందే ఎవరో యుద్ధంలో గెలిస్తే వాడు అట్టంటాడో తెలియదు, వాడు రక్షణ ఉందో లేదో తెలియదు, వాడు మారుమోసం ఉందో లేదో, వాడు బాప్తిసం తీసుకున్నాడో లేదో తెలియదు. అంటే ఒక రకంగా మన భాషలో చెబుతున్నా, సరైన రక్షణ అనుభవం దేవుని మీద ఆధారపడింది ఉందో లేదో తెలియదు. ఎవడైనా సరే గొలియాతుని చేయిస్తే నా కూతుర్ని ఇస్తా. చాలా మంది ఇలాంటి జీవితాలు ఉన్నాయి. రక్షణ లేదు, మారుమోసం లేదు, లవ్ మ్యారేజ్లని ఎవరెవరో అన్యులను వివాహం చేసుకోవడానికి నువ్వు చేయకపోతే నేను చేస్తానంటారు. ఇలా సాగు జావులే కాడ పెళ్లి చేస్తాం. నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఒక కుటుంబం
వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు తెలుసా అండి? వాళ్ళు చేసిన పని ఏంటి? ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి రక్షణ లేనివాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అయ్యా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకోవాలంటే ఫస్ట్ పెళ్లి కోసం కొన్నాళ్ళు వచ్చాడు. కొన్నాళ్ళు వస్తుంటే మేము అక్కడ ఉన్న దేవుని బిడ్డలు అందరూ అన్నారు, మేము కాదు దేవుని బిడ్డలు అందరూ అన్నారు, అయ్యా అమ్మ అతను రక్షణ లేదు కదా, ఎట్టా మరి అతని జీవితం అవిశ్వాసతో పొత్తులేదు కదంటే, అన్న పెళ్లి చేసేయండి, పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానంది. ఏది నువ్వు మార్చుకునేది? నువ్వు మారితే ఆయన మారుతాడు, నువ్వు మార్చితే ఆయన మారుతాడా? మనం మార్చితే మనుషులు మారేవాళ్ళు అయితే ప్రపంచంలో ఎంతోమంది మారిపోతారు. మనం మార్చితే మనుషులు మారరు. ప్రభు కృప ద్వారా ప్రభు యొక్క ప్రేరేపణ హృదయంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం హృదయంలోకి కదులుతూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ హృదయంలో పొంచుకుంటూ ఉప్పొంగు వలె వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతనే మారుతాడు. ఏమేమంటుంది? నేను మార్చుకుంటానన్నా అంది. పెళ్లి చేసుకుంది. ఏం మారింది? ఆయన మారలా. కొడుకు పుట్టాడు, కాళ్ళకి చేతులకి అన్నిటికీ తాళ్ళు ఉన్నాయి, నల్ల తాళ్ళు తెల్ల తాళ్ళు ఉన్నాయి. ఏంటమ్మా అంటే, మళ్ళీ వాళ్ళ డెలివరీకి నేనే ప్రార్థన చేశా, వాళ్ళ కొరకు మేమే ప్రార్థన చేస్తూ వచ్చాం. గర్భఫలం లేకపోతే గర్భఫలం కొరకు కూడా నేనే ప్రార్థన చేస్తూ వచ్చా చాలా సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఏమైంది? కాళ్ళు చేతులకు తాళ్ళు. ఏమంటే ఆయన ఒప్పుకోడు అన్నా. ఎవరు ఒప్పుకోడు? ఆయన ఒప్పుకోడు. మరి ప్రభు ఎట్లా ఒప్పుకున్నాడు అనుకున్నా? అంటే ప్రభు ఒప్పుకోకపోయినా పర్లా, ఈయన ఒప్పుకోకపోతే బాధ. నీకు ప్రభువుకి ఇష్టమైన వాడు నువ్వు చేసుకోకపోయినా నీకు బాధలా, కానీ నీకు ఇష్టమైన వాడు చేసుకోకపోతే నీకు బాధ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకిష్టమైన వాడు ప్రభువుకి ఇష్టంగా ఉండడు, ప్రభువుకి ఇష్టమైన వాడు మనకిష్టంగా ఉండడు. అర్థమవుతుందండి? మచిలీపట్నం అని మీకు తెలిసే ఉండేది. బందర్ బీచ్ అంటే మీకు ఐడియా ఉండేదేమో. ఎప్పుడైనా చూసారా? చూపిస్తారండి. మా ఊరు దగ్గరే బందర్ బీచ్. కాబట్టి 4-5 బీచ్లు ఉన్నాయి మా ఊరి దగ్గరలోనే. హార్బర్ ఒకటి ఉంది, 2-3 బీచ్లు కూడా ఉన్నాయి. హంసల దీవి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు తెలంగాణ నుండి ఆంధ్రాకి వచ్చేసి అందరూ సినిమాలు కూడా అక్కడే తీస్తున్నారట. నాకు తెలియదు, ఎవరెవరో ఫోన్ చేసి చెబుతున్నారు. కానీ మనకేం పని అక్కడ సినిమాలతో. అయితే ఏంటంటే అక్కడ మీకు అందరికి పరిచయం అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళకి సేవకులకు కానీ లేదా పిల్లలకు కానీ వాళ్ళందరూ తెలిసి ఉండొచ్చు. ఏంటంటే అక్కడ సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే బ్లైండ్. ఆయన బ్లైండ్ అంటే అర్థం ఏంటి? కళ్ళు కాపాడకుండా పోయాను కాదు, కళ్ళు కనపడవు ఆయనకి. అర్థమవుతుందండి? కళ్ళు కనపడవు. చిన్నప్పుడు కనపడి కొద్దిగా కొన్ని పరిస్థితుల్లో జీవితం పెరిగే కొందిన ఆయనకి మరి ఎందుకో కళ్ళు కనపడతల. ఆయన సేవ జీవితంలోకి వచ్చాడు, సేవ చేస్తున్నాడు. ఆయన అద్భుతమైన సాక్ష్యం. ఆ కళ్ళు లేకపోయినా ఆయన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎట్ట నడుచుకుంటూ వెళ్ళామంటే ఎవరో వచ్చి తీసుకెళ్లారంట. ఇంటికాడ వాళ్ళ అమ్మ అడిగిందంట, అరే ఎట్టొచ్చేవారంటే అదిగో ఎవరో తీసుకొచ్చారు, బయట ఉన్నారు చూడంటే ఊరు లేరంట. దేవదూతలు తీసుకెళ్లారు ఆయన. అట్లా ఇంటి దగ్గర నడిపించేవాడు కళ్ళు లేకపోయినా, చీకట్లో కూడా. అంత ఘనమైన జీవితం. ఆయన వివాహ సమయం వచ్చేసరికి, వివాహ దినం వచ్చేసరికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. భక్సింగ్ గారు చెప్పాడంటే ఒక సహోదరికి, ఆమె స్కూల్ హెచ్ఎం. ఆ దినాల్లో, ఏ దినాల్లో మనం మన తల్లిదండ్రులు కూడా పుట్టారేదో తెలీదు, ఆ దినాల్లో హెచ్ఎం అంటే పుట్టే ఉంటారులేండి, పుట్టుకొని ఉంటారు. హెచ్ఎం అయితే భక్సింగ్ గారు ఓ రోజు చెప్పాడంట ఆ సహోదరి, తమ్మ పలానా వ్యక్తితో నీకు వివాహం చేయబోతున్నాము, ప్రార్థన చేసుకున్నాడంట. అన్న ఆయన బ్లైండ్ అన్న, నేను హెచ్ఎంని, నాకు ఆయనకి ఎక్కడ సెట్ అయ్యిద్ది అన్న, అది అసలు కరెక్టేనా మీరు ఆలోచన చేయండి. నువ్వు వెళ్ళి ముందర ప్రార్థన చేసుకోమని చెప్పి భక్సింగ్ గారు కోణం వేరుగుంటుంది. చెప్పాల్సింది చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఏం ప్రార్థన చేస్తుందంట, మరలా చెప్పాడు భక్సింగ్ గారు, నువ్వు ప్రార్థన చేసుకొని. కొన్నాళ్ళ తర్వాత భక్సింగ్ గారి దగ్గరికి వచ్చింది, అన్న ఏదైతే అదైద్ది, నేను ఎంత వద్దన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎంత వెయిట్ చేయాలనుకున్నా, ఎంత వద్దనుకున్నా, ఏ కూడికలో కూర్చున్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన వివాహం చేసుకుంటా. బ్లైండ్ ఏదో ఒకటి దేవుని చెప్తాం, దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన విషయం చెప్పమంటారండి. ఆరోగ్యం గుండా అన్ని కళ్ళు కనపడుతున్నాం, మేమే సేవ చేయలేం. ఆయన దాదాపు 32 మందిరాలు కట్టాడు. ఆయన సంఘాలు 32 ప్రాంతాల్లో మందిరాలు కట్టాడు ఆయన. ఎక్కడ మీరు ఇప్పటికే ఆయన చేసిన సేవ ఉంది. మచిలీపట్నం వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉండేది, దాని ఆపోజిట్లోనే ఉండేది. అక్కడ బెరాకా ప్రార్థన మందిరమే ఏదో ఉంది, పెద్ద మందిరం. దాని కింద దాదాపు 20-30 మంది సేవకులు ఉన్నారు. ఎంత ఘనమైన సేవ, ఎంత అద్భుతమైన సేవ. దైవ చిత్తంలో జరిగితే అలా ఉంటుంది. ఇప్పుడు ఆమె హెచ్ఎంకుంటే కొంతవరకే ఉండేది, ట్రాన్స్ఫర్ అవుతా. ఇప్పుడు అనేక మందికి, వేల మందికి తల్లిగా మార్చబడింది. ఎంత గొప్ప ధన్యత. అందుకే ఇక్కడ గమనించాలి, దేవుని చిత్తం ఇంపార్టెంట్. దేవుని చిత్తం అనేది ఇంపార్టెంట్. సౌలు జీవితంలో అది లేదు. అందుకే సౌల్లో దేవుని ఆత్మ పోయింది. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ అంటే అర్థం ఏంటి చెప్పండి. దురాత్మ అంటే అర్థం ఏంటి? పోనీ ఆకాశ మండలం ముందుండా దురాత్మల సమూహంతో పోరాడటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచంలో శక్తిమంతుల కొరకై ధరించుకోవాలని ఉంది.
సో అసలు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం అంటే ఎవరు మొదటగా? మొట్టమొదటి మాట చెప్పి అందుకే మీరు మర్చిపోతారని నాకు తెలుసు. మొదటి మాట ఈసారి వచ్చే వారం కాదు దేవుని చిత్తం మీద బోర్డు పెట్టాల్సిందే. మొదటి మాట దెయ్యాలు. 2 ఆకాశ మండలం ముందున్న దురాత్మలు అంటే మొదటిగా దెయ్యాలు. 2 దురాత్మ. దురాత్మ అంటే దీనికి అర్థం ఏంటో చెప్పమంటారా? చెడ్డాత్మ గలవారు, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు. దురాత్మ అంటే అర్థం ఏంటండి? చెడ్డ స్వభావం కలిగిన వారు, దుష్ట స్వభావం కలిగిన వారు. అంటే వీళ్ళతో మనం పోరాటానికి, అంటే చెడ్డాత్మలతో, అవి మంచి కాదండి, మంచి కాదు. ఇప్పుడు చూడండి మనం దేవుని వాక్యం చూస్తున్నట్టయితే ఏలియాతో ఆహాబు యొక్క దాసుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అతన్ని ఎదుర్కొని, ఆ దాసుని ఎదుర్కొని ఏలి అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి నీ యజమానుడితో ఎట్లా చెప్పు, రేపు నేను ఆయన కలుసుకోబోతున్నానని చెప్పమంటే, అయ్యా ఒకవేళ నువ్వు చెప్పినట్టు వెళ్ళి నా యజమానుడితో నేను చెప్పాను అనుకోండి, ఈలోపు దేవుని ఆత్మ వచ్చి నేను ఎక్కడికో కొనిపోయిద్ది, అప్పుడు నేను శిక్షించబడాలి, నేను చావాలి కదంటే, లేదు అంటాడు. అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాళ్ళు వేరు, దేవుని ఆత్మ వేరు, చెడ్డ ఆత్మలు వేరు. అసలు అట్లోనే అర్థం ఉంది, చెడ్డ ఆత్మ అంటే అది మంచిది కాదని అర్థం. సో మనం పోరాడినది ఎవరితో? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. దురాత్మల సమూహం అంటే మొట్టమొదటిగా దెయ్యాలు అనగా పిశాచులు, ఇంకా భూతాలు, ఇంకా ప్రేతాత్మలు. వీటితో మనం పోరాడబోతున్నాం. ఆకాశ మండలం ముందున్న దురాత్మలు అంటే ఇవే. సో వీటితో పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును శక్తిమంతులు అవడం కొరకే ధరించుకోవాలి. రెండోదిగా ఆకాశ మండలం ముందున్న దురాత్మలు అంటే రెండోదిగా చూసినట్టయితే దురాత్మ అనగా చెడ్డ ఆత్మలు, ఇంకా చూసినట్టయితే దుష్ట స్వభావం కలిగిన ఆత్మలతో మనం పోరాడుతున్నాం. సో అలా పోరాటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి, శక్తిమంతులు అవడం కొరకై. ఎప్పుడైతే దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకుంటామో, శక్తిమంతులు అయి ఉంటామో, చెడ్డ ఆత్మలతో, చెడ్డ స్వభావం కలిగిన ఆత్మలతో, ఇంకా దుష్ట స్వభావం కలిగిన ఆత్మలతో మనం పోరాడి విజయాన్ని పొందేవారు ఉంటాం. సౌలు ఎందుకు పొందలేకపోయాడు? ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. అసలు దేవుని ఆత్మే ఉంది సౌల్లో. దురాత్మ ఉందా? మీరు చెప్పండి. దురాత్మ ఉందా? దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మే ముందునుంది. కానీ తన బలహీనతను బట్టి చేయొద్దన్న పని చేసి, ఏదైతే ఆ దేవునికి అయిష్టకరమైన తేవద్దన్నాడో ఆ సొమ్ము తెచ్చుకొచ్చి, ఆ యొక్క గొర్రెల్ని పశువుల్ని తీసుకొచ్చి దొడ్లో కట్టేసి ఒక పక్కన పెడుతుందరా, ఆ స్వరం దేవునికి వినపట్టుందరా, సమయంలో పంపించి మాట్లాడతాడు, ఇది కరెక్ట్ కాదు, నేను చేయొద్దన్న పని చేశాడు. కాబట్టి అక్కడే దావీదు రాజుతో కూడా గొప్ప మాట అంటాడు, నేను సౌలు కొట్టివేసినట్టు నా కృప నీ కుమారుడు కొట్టివేయను. కారణం సౌల్లో దేవుని కృపను కొట్టివేశాడు కాబట్టి దేవుడు దురాత్మ సౌల్లో ప్రవేశించడం ద్వారా, అంటే చెడ్డాత్మ ఇంకా దుష్ట స్వభావం కలిగిన ఆత్మ వచ్చింది కాబట్టి దావీదుని చంపడానికి ప్రేరేపణ కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమవుతుందండి. దుష్ట స్వభావం అంటే తన స్వభావం మంచిది కాదు. ఒక మాట చెప్పాలంటే దుష్ట స్వభావం అంటే తన జీవితంలో మంచిది కాదు, చెడ్డ పనులు చేసేది. దుష్ట స్వభావం తన స్వభావమే మంచిది కాదు కాబట్టి దావీదు రాజుని ఏటుతో చంపడానికి వెళ్తున్నాడు. అరణ్యములో, కొండ మీద, అదుల్లాము గుహలో, పలానా ప్రాంతంలో, పలానా వీధిలో, పలానా చోట దావీదు రాజు ఉన్నాడంటే వెర్రివాడి వలే, పిచ్చివాడి వలే ఒక రాజు అన్నది కూడా మర్చిపోయి పరిగెడుతున్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి. అయ్యా దావీదు రాజు మనకు అర్థమే రీతిలో చెబుతున్నానండి. ఇదిగో మీరుపేట చెరువు దగ్గర కట్ట మీద నుంచున్నాడంటే పరిగెడుతున్నాడు సింహాసనం మీద నుంచి. అక్కడ కాదని మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకోటి వచ్చి బాలాపూర్ క్రాస్ రోడ్లో ఉన్నాడంటే ఇటు తిరిగి వస్తున్నాడు. ఏడు కాదు మీరుపేట సెంటర్లో ఉన్నాడంటే ఆడ పరిగెడుతున్నాడు. ఏడ కాదయ్యా గోల్కొండ క్రాస్ రోడ్ హెబ్రోన్ చర్చిలో ఉన్నాడంటే ఆడ కూడా పరిగెడతాడు. అది మనకు అర్థమే రీతిలో చెబుతున్నాడు. సౌలు జీవితం ఇలా అయిపోయింది. తన దుష్ట స్వభావం తనలోకి రావడం ద్వారా, చెడ్డాత్మ తనలోకి వచ్చి దుష్ట స్వభావం తనలోకి రావడం ద్వారా, దేవుని ఆత్మ విడిచిపెడతాం ద్వారా ఇప్పుడు ఆకాశం మండలం మీద ఉన్న దురాత్మల సమూహంతో పోరాడాల్సిన సౌలు ఇప్పుడు ఏమవుతున్నాడండి? పోరాడలేక బలహీనుడు అయిపోతున్నాడు. ఇప్పుడు దురాత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఎక్కడికి నడిపించిందండి ఆ దురాత్మ? ఎక్కడికి నడిపించింది? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి నడిపించింది. నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఎక్కడికి నడిపించేది మీరు చెప్పండి? దేవుని సన్నిధికి నడిపించేది. లేదా ఆ దినాల్లో ఎవరో ఒకరు బతికి ఉన్నారు కదా, నాతోనే ప్రవక్త లేడు ఆ దినాల్లో, ఆయన దగ్గరికి నడిపించేది కదా, లేదంటే దేవుని ప్రజల దగ్గరికి నడిపించేది కదా. కానీ ఎందుకు నడిపించలేదంటే సౌల్లో దురాత్మ ఉంది, దుష్ట స్వభావం సౌల్లో ఉంది కాబట్టి దురాత్మ తన దగ్గరికే తనను నడిపించుకోవడం తప్ప దేవుని దగ్గరకు తను నడవనివ్వాల. దురాత్మ ఎక్కడికి నడిపించింది? సోది చెప్పేవాడి దగ్గర అంటే దురాత్మల దగ్గరికి, దురాత్మల సమూహం దగ్గరికి నడిపించింది తప్ప దేవుని దగ్గరికి సౌల్ని నడవనివ్వాల. కారణం దురాత్మ, చెడ్డ ఆత్మ. ఇంకా చూసినట్టయితే దుష్ట స్వభావం. ఈరోజు మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చిన మనం
ఇలాంటి దుష్టాత్మలు చెడ్డాత్మల్ని, అంటే ఈ దురాత్మలు అంటే చెడ్డాత్మలు, దుష్ట స్వభావం కలిగిన ఆత్మల్ని జయించడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతులుగా ఉంటే ఖచ్చితంగా చెడ్డాత్మలు మనం పారదోలగలుగుతాం. వాటితో పోరాటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది ఎన్నో మాట అండి? 2. 3వ మాట చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే 3వ మాట, బైబిల్ మాట చూసినట్టు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు. అదండి. ఇప్పుడు మీకు ఇంకో మాట చెబుతా చూడండి. ఈ మాట అంటే అందరికి బాధేసింది. రోడ్డు మీద గాలి తిరిగే వాళ్ళు ఎవరో చెప్పండి మీరే. ఏ పని పాట లేకుండా, ఏ పని చేయకోకుండా రోడ్డు మీద ఖాళీగా తిరుగుతూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరో చెప్పండి మీరు. అది ఇంటికాడ పని చేసినా ఏదో ఒక పని చేసేవాళ్ళు వేరు, అసలు ఏ పని లేని వాళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎవరో మీరే చెప్పండి. ఇప్పుడు మీ నోటితో చెప్పండి. సరే, మీరు చెప్పొద్దు. సాతాను గురించి ఒక మాట చెప్పండి. 7వ వచనం చదవండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు. అది ఇప్పుడు అర్థమవుతుందండి. ఖాళీగా తిరిగేవాళ్ళు ఎవరు మీరే గుర్తు తెచ్చుకోండి. ఎవరు? సాతాను యొక్క సమూహమే. మీరు వాళ్ళని డైరెక్ట్ సాతాను అనండి, వాళ్ళు మనల్ని కొడతారు. కాబట్టి రోడ్డు మీద ఖాళీగా తిరిగేవాడు సాతాను అని అనవాకండి, వాడు సాతాను సమూహమే. అందుకే ఖాళీగా తిరుగుతున్నారు, ఏ పని లేదు. సువార్త చెప్పేది కానీ, వాక్యం బోధించేది కానీ, ప్రకటించేది కానీ, మందిరం గురించిన ఆసక్తి కానీ, దేవుని మందిరంలో పంచేయాలి కానీ, దేవుని మందిరం గురించిన ఆసక్తి, భక్షించే విధానం ఏమీ లేదు. ఖాళీగా తిరుగుతూ వస్తారు. చూడండి, వీళ్ళంతా సాతాను యొక్క సమూహం. అయితే ఇక్కడ గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు మానవుల్ని ప్రభావితం చేసేటటువంటి ఆత్మలు ఇవి. ఏం చేస్తున్నాయండి? భూమి మీద అటు ఇటు తిరుగుతూ మానవుల్ని ప్రభావితం చేస్తున్నాయి. మానవులను ఏం చేస్తున్నాయండి? ఎక్కడికక్కడే ఎత్తుకు పై ఎత్తులు వేసి బలహీనపరుస్తూ వస్తాయి. ఇప్పుడు చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? పోనీ దేవుని దగ్గరికి వెళ్ళావు, ఏదో దేవదూతలు తటస్థించాల్సిన ఒక దినం వచ్చింది, దరిద్రం కొద్దీ నువ్వు కూడా వచ్చావు దాంట్లోకి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు మౌనం కూర్చోవాలి. ఏం చేస్తుంది? ప్రభు అడిగాడు, ఏమమ్మా ఏడకెళ్ళి వచ్చావంటే, ఏముంది ప్రభు, భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చా. ఓహో, నువ్వు ఖాళీ తిరుగుతావు, నీ జాబ్ ఏముంది? నేనంటే నా ప్రజల్ని పోషించాలి, కాపాడాలి, కొనుక్కోకుండా నిద్రపోకుండా కాపాడాలి, నా ప్రజల్ని భోజనం చేత పోషించాలి, ఆహారం చేత పోషించాలి. నాకు అన్ని పనులు ఉన్నాయి, నీకే పని ఉంది? అక్కడ ఏం పని లేదు, ఖాళీ తిరగడం తప్ప ఇంకో పని లేదు, తిరుగుతూ వస్తుంది. ప్రభు అన్నాడు, నా దాసుడైన యోబుని చూసావా ప్రభా, అతని దగ్గర కూడా వెళ్ళొచ్చే కానీ లోపలికి వెళ్ళలేకపోయా. ఎందుకని? అతని చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, లేకపోతే వెళ్ళేవాడివా? వెళ్తా అంటే దేవుని కంచె లేని ప్రతి కుటుంబంలోకి సాతాను ప్రవేశిస్తున్నాడు. సో యోబు చుట్టూ కంచి పెట్టిన తర్వాత నేను వెళ్ళలేకపోయాను అంటాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చామంటాడు, నువ్వేమన్నా అవకాశం ఇస్తే నేను వెళ్తా. ఆ మనిషి దేవుంది ప్రభు, ఆస్తి ఐశ్వర్యం బాగొడితే వాడు ఖచ్చితంగా దేవుడు ఎవడని తిడతాడు. అది అయిపోయింది. మళ్ళీ వచ్చాడు, దాన్ని ఏముంది ప్రభు, ఆస్తి పరిమాణం సంపాదించుకోవాలని మనసు ఉంటుంది కదా. మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాండి. దాన్ని ఏముంది? వాని శరీరాన్ని, ఎవరికైనా తన శరీరం అంటే ఇష్టం, శరీరాన్ని ముడితే అప్పుడు ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు. ఎంత దారుణమైన స్థితి అంటే, సాతాను ప్రేరేపణ చూడండి. ఒక మనుషుడిని, ఒక మానవుడిని ఎంతో ఒక మానవుడి యొక్క జీవితంలో ప్రభావితం చేసి ఆ మానవుని ఎంత బలహీనపరచడానికి సాతాను దురాత్మ సమూహం ప్రయత్నిస్తుందో చూడండి. దురాత్మ సమూహం ఎలాంటిదంటే, మానవుల్ని, ఆత్మీయంగా ఉన్న మానవుల్ని, విశ్వాసంగా ఉన్న మానవుల్ని, ఆత్మీయ జీవితంలో బలహీనంగా, ఆత్మీయ జీవితంలో బలవంతులు, విశ్వాస జీవితంలో బలవంతులైన వారిని బలహీనపరచడానికి తిరిగేవే దురాత్మలు. బలహీనపరచడానికి అవి ఆల్రెడీ పరము నుండి, ఆకాశం నుండి కింద తోసివేయబడి కొన్ని ఆత్మలు తోసివేయబడి అవేం చేస్తున్నాయి? భూమి మీద అటు ఇటు తిరిగి చాలా మంది విశ్వాసంగా ఉండే వారిని బలహీనపరుస్తున్నాయి. ఇప్పుడు చూడండి, యోబు ఏం చేస్తున్నాడండి? ఉదయాన్నే లెగుస్తున్నాడు. తన పిల్లలు పడకలు ఏమైనా పాపం చేశారేమోనని దేవునికి బలి అర్పిస్తున్నాడు. చూడండి, యోబు ఆస్తి పోయినా, పిల్లలు చచ్చిపోయినా, చివరికి తన శరీరం పోయినా, యోబు భార్యనే అయ్యా దేవుని దూషించి మరణం కమ్మందే తప్పక యోబు ఏమన్నా నోటి మాటతోనే పాపం చేశాడా? అది యోబు యొక్క విశ్వాస జీవితం, అది యోబు యొక్క యథార్థత, అది యోబు యొక్క విశ్వాస క్రైస్తవ జీవితం. ఆ విశ్వాస క్రైస్తవ జీవితాన్ని బలహీనపరచడానికి సాతానుడు వచ్చాడు.
దురాత్మల సమూహం చేసే పని ఏంటంటే విశ్వాస క్రైస్తవ జీవితాన్ని బలహీనపరచడమే తన ధ్యేయం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యోబు జీవితం ద్వారా ఒక మాట వెలువడుతూ వచ్చింది బైబిల్లో నుండి. ఏంటో తెలుసండి? తాను నిలుచుచున్నాడన్న ప్రతి వాడును పడిపోకుండా చూసుకోవాలి. యోబు నిలుచున్నాడు, పడిపోయే పరిస్థితి సాతాను తీసుకొచ్చాడు. దురాత్మల సమూహంతో మనం పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకనగా భూమి మీద అటు ఇటు తిరిగే దురాత్మలు ఉన్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి? ఇటు పని ఏంటి చెప్పండి. మీరు ఒక్కడు గమనించండి, బాగా ఆలోచన చేయండి ప్రియులారా. సాతానుడు ఎవరిని ముట్టాడు, ఎవరిని ముట్టలా. ఎవరింటికి వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తలా. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, మీకు అందరూ తెలిసిన మాట. ముసలమ్మ ముచ్చట్లో పెట్టుకోవద్దని ఒక మాట ఉంది. ఆ పాటలో ఒక అర్థం ఉంది తెలుసా అండి? ముసలమ్మ ముచ్చట్లో చేపట్టి పాటలో ఒక పాట ఉంది, నాకు చాలా ఇష్టమైన పాట. అప్పుడప్పుడు వింటా ఉంటా, నాకు కూడా అలాంటి స్వభావం ఉందేమోనని. ముసలమ్మ ముచ్చట్లు చేపట్టి ఇంటింట తిరిగి చెబుతారంట ముసలమ్మ ముచ్చట్లో. కాబట్టి ఈ సాతానుడి పని కూడా అదే, ఏం చేసేది లేదు. ఇంటింటి తిరిగి ఎవడు బాగుండాడో, ఎవడు ఆత్మీయంగా ఉన్నాడో వాడిని జడగొడుతున్నాడు, ఎవడు తనలో ఉన్నాడో వాడిని ఏం చేయట్లా. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతాను లోపల ఉన్నవాడిని ఏదైనా చేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? సాతానులో ఉండవాడిని సాతానుడు ఏదైనా అనారోగ్యపాలో, ఏదైనా బాధల్లోనో, కష్టాల్లో పడేసింది అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరకు వస్తాడు. అందుకు సాతానుడు ఏం చేసింది? తనలో ఉండవాడిని ఎవరిని ఏం చేయదు, వదిలేసింది అట్లా. కానీ దేవుని బిడ్డలను ఏం చేసిద్ది? ముట్టిద్ది. ఎందుకని? ఆ దేవుడు ఉంటే నాకు ఈ రోగాలు ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, నాకు ఈ వ్యాధులు ఏందని మనలో నుండి బయటకు తీసుకురావడం, అంటే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయటం. ఇప్పుడు సాతాను చేస్తున్న పని అదే. భూమి మీద ఖాళీగా అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరిగి ఏం చేస్తుంది? ఎవరైతే మనుషులు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో బలంగా ఉన్నారో వారిని ప్రభావితం చేసి దేవుడు ఏం చేశాడు, దేవుడు నష్టం చేశాడు కదా, చేసింది వాడే. మీరు గమనించండి, యోబు దేవుడు అనుమతించాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు సాతానికి. యోబు జీవితంలో యోబు పిల్లలను చంపింది ఎవరు చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే అవకాశం దేవుడిని ఇష్టవచనం చేసుకోమన్నాడు, కానీ తన ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు. కానీ పిల్లలు చంపింది ఎవరు? సాతానుడు. దేవుడు ఎక్కడైనా చంపుతాడా? దేవుడు ప్రాణం పోసేవాడు తప్ప చంపడానికి ఇష్టపడ్డాడు. అది మన బలహీనత, మన అవిధేయతలు, అది తర్వాత సంగతి. 2, ఆస్తి పోగొట్టాడు. 3, తన శరీరాన్ని బలహీనపరిచాడు. వీడికి కారణం సాతానుడు చేసే పని. ఎప్పుడైనా చూడండి, మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే ఏదో ఒక రూపేణ సాతానుడు ప్రేరేపణ కలిగిస్తాడు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకేసారి మనల్ని విశ్వాస జీవితంలో నుండి వెనక్కి లాగడం. ఒకేసారి లాగితే మనం ముందరికి వెళ్ళిపోతాం. అందుకే లాగడు. మీకు అర్థం కావాల్సిన కోణం ఏంటంటే, ఒక క్యాట్ బాల్ ఉంటుంది, మీరు ఈ తెలంగాణలో ఏమంటారో తెలియదు, మనం ఇప్పుడు కాకులను కొడతా ఉంటాం చూసారు, దాన్ని ఏమంటారక్క? ఇట్లా లాగుతాను చూసారా, ఒక రౌండ్గా ఒక రాయి పెట్టేసేసి ఇట్లా లాగి వదిలితే కోతులను కొడతానికి కానీ కాకులను కొడతానికి కానీ లాగితే ఏమంటారు? అది ఆంధ్రాలో క్యాట్ బాల్ అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు. సరే, ఏదో ఒకట్లేండి. అది లాగితే ఏమైంది? మన రాయి ముందరికి వెళ్ళాలంటే ఎంత లాగితే అంత ముందరికి వెళ్ళింది. మీరు గమనించలేదు? అది ఒక చేతి ఇట్లా పట్టుకుని మధ్యలో ఒక రాయి పెట్టి దాన్ని ఇట్లా లాగితే ఎంత లాగితే అంత స్పీడ్ వెళ్ళిద్దా రాయి? వెళ్ళిద్దా లేదండి? దాంతో పిట్టలు కూడా కొట్టేవాళ్ళు మా ఊళ్ళో. అది తీసుకుని చిన్న చిన్న మట్టితో ఒక రాళ్ళు చేసుకుని ఎండబెట్టి వాటిని తీసుకెళ్ళి పిట్టలను కొట్టుకుని వాటిని తీసుకొచ్చి వండుకుని తినేవాడు కూడా ఉండాలి. నేను ఎందుకంటే అది ఎంత లాగితే అంత స్పీడ్ వెళ్ళింది. సాతానుడు ఏంటంటే తన జీవితంలో ఎంత విశ్వాస జీవితంలో ఉన్నారో వాళ్ళని అంత వెనక లాగటం ప్రయత్నిస్తాడు. బట్ అక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాడు ఎంత లాగితే అంత ముందరకెళ్తానికి దేవుడు మనకు శక్తిని ఇస్తున్నాడు. సర్వాంగ కవచం ధరించుకుంటే వాడు ఎంత వెనకలాగినా మనం ముందరకెళ్తానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, సాతానుడు ఎలాంటి వాడంటే, ఇక్కడ రాయబడిన మాట, ఎలాంటి వాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ప్రజల్ని ప్రభావితం చేసి విశ్వాసంగా ఎవరుండారో వాళ్ళని బలహీనపరుస్తాడు. ఈరోజు గమనించండి, నేనంట 10 రోజుల క్రితం మన విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? నెల రోజుల క్రితం మన విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఒక 2 నెలల క్రితం నీ విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పోనీ ఒక సంవత్సరం క్రితం నీ విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పోనీ ఒక 3 సంవత్సరాల క్రితం నీ విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పోనీ 10 సంవత్సరాల క్రితం విశ్వాసం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కారణం ఏంటి తెలుసా అండి? మనం బలహీనం ఎందుకు అవుతున్నాం తెలుసా? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆకాశ మండలమునకు చెందినటువంటి సాతానుడి మనల్ని బలహీనపరుస్తున్నాడు. అందుకే వాడు బలహీనపరచడం ద్వారా చాలామంది నేను చూస్తూ వస్తున్నా. ఇక్కడ ఇంకా చూడలేదు కానీ చాలా ప్రాంతాల్లో చూసా. ఇక్కడికి రాగానే నేను దాన్ని చూడలే, ఎందుకంటే నాతో చాలామంది చెబుతూ వచ్చారు, అన్న మేము పులిపేట మెక్కం, మేము పాటలు పాడడం, మీ పరిచయం మీరు చేసుకోండి అని చెప్పి చెబుతూ వచ్చారు. చాలా చోట్ల చూస్తూ వచ్చాను, అధికార పిచ్చి ఎక్కువ ఉంది.
అధికార పిచ్చి. అంటే సాతాను ఒక్కో దాంట్లో ఒక్కొక్కరిని బలహీనపరుస్తాడు. ఒకడేమో నేను పాటలు పాడాలని, ఒకడేమో నేను పులిపేట మెక్కాలని, ఒకరేమో నేను వాక్యం చెప్పాలని, ఒకరేమో నేను మందిరం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నేను మాత్రమే చేయాలని చెప్పని, నాకే ఈ బాధ్యత నాకివ్వడా, నాకు అధికారం ఎవరా అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క మాయలో పెట్టేసేసి బలహీనపరిచేస్తున్నాడు. ఇప్పుడు పాటలు పాడటానికి ఈ వారం పిలవలేదనుకో, సేవకున్నాను ఈ వారం పాటలు పాడటానికి పిలవలేదని మందిరానికి రావు. పరిచర్య పిలవలేదనుకో, సేవకున్నాను పిలవలేదని ఆగిపోతాం. అంటే ఇక్కడ గమనించండి, కొన్ని కొన్ని కోణాలు బట్టి ఆగొచ్చు, నడిపింపు ఉండొచ్చు. కానీ ఇక్కడ వెనకలాగుతుంది ఎవరు? మనల్ని బలహీనపరుస్తుంది ఎవరు? సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడంటే మనం చేసే పనిలోనే మనకు బలహీనతలు తీసుకొచ్చి మనల్ని వెనకలాగుతూ ఉంటాడు. అందుకే అలాంటి సాతాన్ని జయించడం కొరకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని శక్తిమంతులై ప్రతి దినము సాతాన్ని జయించడం కొరకై భూమి మీద అటు ఇటు తిరుగుతున్న దురాత్మల సమూహమైనటువంటి ఆకాశ మండలమునకు చెందినటువంటి సాతాన్ని జయించడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్న శక్తిమంతులకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాన్ని జయిస్తాం. సాతాన్ని జయించినప్పుడు ఈరోజు కాకపోతే రేపు నాకు అవకాశం వచ్చిందన్న ధైర్యం ఉండిద్ది, ఆ విశ్వాసం ఉండిద్ది. తర్వాత మనకున్న విశ్వాస జీవితంలో మనం బలహీనం కాం. ఏదైతే విశ్వాస జీవితంలో చేపట్టి ఉన్నామో అది తుదుకు ముగింపు వరకు కూడా చేపట్టినట్లా అదే మనకు ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, విశ్వాస జీవితంలో కూడా సాతానుడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు, ప్రభావితం చేస్తాడు. ఫస్ట్ దేవుడు ఇది చేసాడు, అట చేసాడా, నీకు ఉన్నాయని పోగొట్టాడు కదా అంటాడు. పోగొట్టేది వీడే. తర్వాత ఏం చేస్తాడు? ప్రభావితం చేసి దాని విషయంలో మనల్ని బలహీనలు చేసి తర్వాత మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా చేస్తాడు. బట్ ఇక్కడ దేవుని కృప ఏంటంటే యోబుకొండ ధైర్యం వేరు, యోబుకొండ విశ్వాసం వేరు. కాబట్టి దేవునితో కొద్దిగా డిస్కషన్ జరిగినా చివరికి అంటాడు, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, ప్రభా నేను ఎంతటి వాడిని. ఏమంటాడని? దుమ్ము ధూళి వంటి వాడిని. కొద్ది డిస్కషన్ జరిగిన యోబు ఎమ్మటే సరి చేసుకున్నాడు. అందుకే యోబు గురించి ఒక మాట అంటాడు, యోబు స్నేహితులు వచ్చారు, మంచో చెడే చెప్పారు, కానీ వాళ్ళు చెప్పినవి కొన్ని దేవుని దృష్టిలో తప్పుగా అనిపించినాయి. అందుకేమంటాడు? యోబు నా దాసుడైన నా సేవకుడైన యోబు మీ నిమిత్తం బలర్పిస్తే నేను అంగీకరిస్తా. ఎంత గొప్ప ధన్యత యోబుకి. ప్రియులారా, మనం విశ్వాస జీవితంలో ఒక్కటి గమనించు. పూర్వం మన విశ్వాసం ఎంత ఉంది దేవుని మీద, ఇప్పుడు ఎంత ఉంది? పూర్వం మన విశ్వాస జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కారణం ఏంటి తెలుసండి? భూమి మీద అటు ఇటు తిరుగుతున్న దురాత్మ సమూహం, ఆకాశ మండలానికి చెందిన దురాత్మ సమూహంలో కలిగినటువంటి దురాత్మ, ఆ సాతానుడు మనల్ని బలహీనపరిచింది. కారణం, మనం దేవుడిచ్చు సర్వాంగ కవచంను శక్తిమంతుల కొరకై ధరించుకోకుండా ఈ లోక మాలిన్యంలో కూరిపోయేటట్టు చేసింది. ఈ లోక ఆశల్లో, లోక మాలిన్యంలో, లోకంలో కూరిపోయినట్లు సాతానుడు మనల్ని కూర్చేసి దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోనుకోకుండా మనల్ని భ్రమలో పెట్టి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేశాడు. ఈరోజు దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకుని శక్తిమంతులైతే ఖచ్చితంగా మన జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది ఎన్నో మాట అండి? 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 4వ మాట, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. చాలమ్మా. కాబట్టి పార్సికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా దానియేలు ప్రార్థన చేస్తుంటే షార్ట్ వీడియోలో అనేకమైనటువంటి విధానాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం, దానియేలు యొక్క జీవితంలో ఎదురైన పరిస్థితులే కాదు, మన జీవితాలు కూడా. పార్సికుల రాజ్యాధిపతి అనగా అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే ఉన్నత స్థాయి దెయ్యాలంట. దెయ్యాల్లో కూడా కేటగిరీ ఉందండి. ఏముండే? ఉన్నత స్థాయి దెయ్యాలంట. అబ్బో ఎంత గొప్పయో. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న దెయ్యాలు అంటే ఇవేంటంటే, ఒక మాటలో చెప్పాలంటే వాటి జీవితాల్లో చాలా పరిస్థితులను కూడా తీసుకొస్తాయి. అదే మనం గమనించినట్టు ఈ ఉన్నత స్థాయిలో ఉన్న దెయ్యాలు చేసే పని ఏంటంటే, ఒక మాట చెప్పొచ్చు. ఏంటి అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది ఉన్నత స్థాయిలో ఉన్న దెయ్యాల గురించి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే ఆయనతో కూడా జయింపు చేసిన ఆ తర్వాత ఆయన ప్రధానులను అధికారులు నిరపరాధులుగా చేసి శిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఈ యొక్క వచనంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో కానీ ఇక్కడ యేసు ప్రభు వారి విజయాన్ని పొంది తర్వాత చేసినటువంటి సన్నివేశాలను చూడగా ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్నత స్థాయి దెయ్యాలు అంటే అర్థం ఏంటంటే ఇవి వ్యక్తుల దగ్గరకు వచ్చి అరవవు, కొట్టవు. మీరు చూడండి, ఉన్నత స్థాయి దెయ్యాలంటే అరిచేవి కావు, కొట్టేవి కాదంట. ఒకసారి అంటారు దెయ్యం నన్ను కొట్టిందయ్యా అంటారు. నాకు ఎప్పుడు ఒక ఆయన ఫోన్ చేస్తాడు, మా బ్రాంచ్ ఆయన, మంచి పరిచారకుడు. కానీ కొన్ని పరిస్థితుల్లో శత్రువుకు అవకాశం ఉంటుందరా, భయం వచ్చేసింది లోపల. ఈ భయం లోపలికి రావడం ద్వారా దేవుని ఆత్మ పోవడం ద్వారా భయం అన్నది వచ్చేస్తుంది. తను దేవుని ఆత్మ ఉంటే ఎప్పుడైనా ధైర్యంగా ఉంటాం. దేవుని ఆత్మ లేదు కాబట్టి భయం వచ్చేసింది. ఇప్పుడు నేను ఫోన్ చేసి అంటాడు, అన్న నాకు దెయ్యం వచ్చిందన్న అన్నాడు. ఇక్కడే మందిరంలో కూర్చున్నా. ఏమైందనంటే దెయ్యం వచ్చి ఇంటికాడ పడుకుంది అన్నాడు. అక్క ఫోన్ చేసింది, అన్న నిద్రపోవట్లేదు. ఎప్పుడైనా ఫోన్ చేస్తారు వాళ్ళు, అంటే ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావిస్తారు. ఆల్మోస్ట్ నర్సాపూర్లో ఒకళ్ళిద్దరు ఆటంకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎక్కడైనా మందిరంలో మనం చెప్పే వాక్యానికి 10 మంది ఇష్టపడితే 12 మంది అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి? మనం చెప్పే వాక్యం 10 మందికి ఇష్టం ఉంటే 15 మంది అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. అబ్జెక్షన్ చేసేవాళ్ళు లెక్క పెట్టకూడదు. వెనకున్నా మర్చిపోవడం, అబ్జెక్షన్ చేసేవాడిని మర్చిపోవాలా. ముందు మనం ఏం చెప్పాలో విన్నవారి కోసం వెళ్ళటమే. 99 మందిని పక్కన పెట్టి ఒక్క గొర్రె పిల్ల కోసం వెళ్ళాడా? ఈ 99 కోసం ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టాడా? మరి అదే చేయాల్సింది. వెనకాల ఎన్నో అంటారు, పో అనుకుని వదిలేయటమే. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది సనుగుతారు, గొనుగుతారు. ఏడ కూర్చొని వాక్యం చెబుతున్నాం ఏడ నుంచి వెనకాల కూర్చుని ముసలం ముచ్చట్లేసిన గొనిగేవాడు సనిగేవాళ్ళు ఉంటారు. నాకు తెలుసు అన్నీ కూడా, ఎందుకంటే దేవునాత్మ సంచారం చేసేటప్పుడు తెలియకుండా ఉంటాయా. అందుకే ఏం చేస్తానంటే వదిలిపడేస్తా, ఏదో ఒకటి వాళ్ళు అట్టాగుంటారు అని చెప్పాను. పట్టించుకోను. మనం చెప్పే వాక్యం ఎంతమంది ఇష్టపడతారో అంతకంటే డబల్ రేట్లు ఎక్కువ మంది దాన్ని ఇష్టపడకుండా దాన్ని త్రోసి వాళ్ళు ఉంటారు. ఏడ వాక్యం చెబితే బయటికి వెళ్తే ముచ్చట్లో పెట్టుకుంటారు. అంతసేపు ఎందుకు చెప్పాడు, ఎంతసేపు ఎందుకు చెప్పాడు, ఇదెందుకు చెప్పాడు, అదెందుకు చెప్పాడు. కొంతమంది అనుకుంటారు, అబ్బా ఎంత బాగుందన్న, మాకు ఈ వాక్యం అవసరం, మేము సరిదిద్దుకుంటున్నా. నాకు నిన్నగాక మొన్న ఒక సిస్టర్ గురించి ఒక విషయం నాకు తెలిసింది వేరే రీతిలో. పేరు చెప్పను. ఓ సహోదరి, ఆమె పేరు తెలిసి తప్పగా మొహం నాకు తెలియదు ఇంతవరకు సంఘంలో. అంటే చూసి ఉండొచ్చు కానీ నాకు పలానని తెలియదు. అని చదువుతుందంట, అక్క పోయిన సండే చెప్పిన వర్తమానం, నేను నా కుటుంబంలో అసమాధానంగా ఉంటా, నాకు నా బంధువులకు ఆ పేరు కూడా ఎవరన్నది కూడా చెప్పను, అసమాధానంగా ఉంటా. కానీ ఆ వర్తమానం చెబితే అప్పుడు చచ్చిపోతే నాలో అసమాధాన పడి దేవుని రాజ్యానికి వెళ్ళలేమో. కాబట్టి నేను ఎమ్మటే ఆ బల్ల దగ్గరే సరి చేసుకున్నా, నా తప్పు నేను సరిదిద్దుకున్నా. వర్తమానం ఏంటంటే భయం పడుతుంది అంటున్నారట. కొంతమంది భయం లేని వాళ్ళు ఉంటారు, వర్తమానం వినగా ఎప్పుడు ముగిస్తాడు అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భయమే ఉండదు వర్తమానం గురించి. నిజంగా ఆత్మానుసారం గినే ఒక హృదయాల్లో భయం పుట్టింది, ఈ వర్తమానం ఎలా ఉంది, సరి చేసుకో, ఈ క్షణం పోతే సరి చేసుకోకపోతే నా పరిస్థితి ఏందని. నిజంగా ఆమె సరి చేసుకుని వెళ్ళిందంట. నాకు తర్వాత ఫోన్ వచ్చింది, చెప్తుంటే నేను ఎంత సంతోషించానంటే, పోలే ప్రభా 100 మందిలో 99 మంది పోయినా ఒక్కరైనా దేవుని రాజ్యానికి సిద్ధపడితే చాలు, నాకు ఒకరైనా సిద్ధపడితే చాలు. మిగతా 99 యేసు ప్రభు వారు సైతమే వాక్యం చెబుతుంటే ఎంతమంది ఆయనలో ఉన్న లోపాలు ఎదుగటానికి కూర్చున్నారు చెప్పండి. ఆయన చెప్పే వాక్యాన్ని ఇష్టపడేవాడు కంటే ఆయన మీద నిందేయడానికి ఎదురు చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి నేను చెప్పే వర్తమానానికి పెద్ద లెక్క అని చెప్పండి. ఆయనే విడిచిపెట్టిన వాళ్ళు మమ్మల్ని విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఏడకెళ్ళి ఈ బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, ఎప్పటికీ వర్తమానంలో లోపాలు ఎత్తుక్కుంటారు. రేపటి దినాన సింహాసనం ఎదురుకెళ్ళినప్పుడు దేవుడు లోపాలు ఎతికితే అప్పుడు బయటకు వచ్చేది, మొత్తం అప్పుడు బయటకు వచ్చేది. అందుకని గమనించాలి, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, సరిదిద్దుకోవాలి. ఆ వ్యక్తి ఫోన్ చేసి అంటాడు, అన్న ఇట్టంటే నేను చెప్పే బాబు దెయ్యం లేదు, భూతం లేదయ్యా, ఒకవేళ వస్తే నేను ప్రార్థన చేస్తానని ఆయన ధైర్యం ఏంటి, నేను ప్రార్థన చేశాను అనుకో, ఓకే అన్న నిద్రపోయాడని చెబుతారు. మళ్ళీ ఫోన్ చేస్తారు, అన్న రాత్రి మంచి నిద్ర పట్టింది, ప్రార్థన చేసావు, 2 రోజులు పట్టింది, మళ్ళీ పట్టలేదు, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ఏమైందంటే అది వచ్చిందంట మళ్ళీ. కానీ ఇక్కడ ఈ లోకంలో అటు ఇటు తిరిగేవి కొన్ని ఉంటాయి. ఇవి ఎలాంటివంటే మనుషుని కొట్టవు, అట్లా అని చెప్పి మనుషుని కొట్టవు, ఇంకా విశ్వాసుల మీద అరవవు, కొట్టవు, ఇవి చేయవు. ఇవి ఏం చేస్తాయంటే మొత్తం సమాజంలోని ఆలోచనలు కలుషితం చేసేస్తాయంట. సమాజంలో ఉండే ఆలోచనలు ఏం చేస్తాయి, ఇవి కలుషితం చేసేస్తాయి. కలుషితం అంటే చెప్పండి, కలుషితం అంటే అర్థం ఏంటి? చూడండి, ఎంత మంచి నీళ్ళు ఉండా దాంట్లో ఏదో ఒకటి చెడ్డది పడిందంటే మొత్తం ఏమైపోయింది, కలుషితం అంటే పాడైపోయింది. సో అదే జరిగిద్ది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి దెయ్యాలు చేసే పని, పారసీకపు దేశపు రాజ్యాధిపతి అంటే ఉన్నత స్థాయి దెయ్యాలని అర్థం. అవి చేసే పని అంటే వాటిని సిలువ విజయంతో ప్రభు ఓడించాడు. అవి చేసే పని ఏంటంటే మనుషుల మీద, విశ్వాసుల మీద అరవవు, కొట్టవు. కానీ అవి చేసే పని ఏంటంటే విశ్వాసులు సమాజాన్ని కలుషితంతో ఏం చేస్తాయి
చెప్పండి, కలుషితంతో మొత్తాన్ని కలుషితమయ్యేటట్టు చేసేసి అంతటిని కూడా సులువుగా నాశనం చేస్తాయి. అంతా కూడా కలుషితమైపోతుందంటే పాడైపోయినట్టు, చెడిపోయినట్టుగా మొత్తాన్ని కలుషితమైపోతుంది. మంచిది కూడా చెడ్డ దాంట్లో కలవ తప్పట్లా. మంచి జీవితంలో ఉన్నవాడు కూడా చెడ్డవాడితో కలిసిపోతున్నాడు. ఎందుకంటే ఉన్నత స్థాయి దయ్యాలు చేసే పని ఇదే. విశ్వాసం అరవవు, కొట్టవు, కానీ ఏం చేస్తున్నాయండి? సమాజాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేసేస్తాయి. అందుకే దాని ఆత్మే మన మీద కూడా పనిచేసింది. అందుకే మనం కూడా ఒక్కోసారి ఎలా ఉంటామంటే కలుషితమైపోయే ఆత్మలాగా ప్రవర్తిస్తాం. దేవుని కొరకే ప్రత్యేకించబడిన ఆత్మలాగా ఉండకోకుండా కలుషితమైపోతాం. ఇక చూడండి, మనకు అవసరం లేకపోయినా పాపం చేసేవారితో సహకరిస్తాం, తప్పు చేసేవారితో సహకరిస్తాం, దేవునికి విరోధమైన వారితో కలిసిపోతాం. ఎందుకనంటే ఇది కలుషితమైపోయినటువంటి జీవితం. ఉన్నత స్థాయి దెయ్యాలు చేసే పనిది. ఏం చేస్తున్నాయండి? మనుషులు కాదు, మనుషుల ద్వారా చేపిస్తున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? కలుషితం. అంటే తిడతల్లా, కొట్టవో కేకలేట్లా తిడతల్లా ఏం చేస్తున్నాయి? సమాజాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. సరే, ఎవరెవరు కలుషితం అయిపోతున్నారో దేవునికి వాళ్ళు లెక్క చెప్తారు. కానీ మనము ఆ కలుషితం అయిపోయే దాంట్లో కలవుకోకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఇది ఆ కలుషితము చేసేటటువంటి దురాత్మల సమూహాన్ని, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహాన్ని పోరాడి మనం కలుషితం కాకుండా దేవునిలో నమ్మకస్తులుగా. దానియేలు షద్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో వేయబడినప్పుడు అగ్నిలో కాలిపోయారా? లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? అగ్నిలో కలుషితమైపోకుండా ఒక సువర్ణ వలె బయటకు వచ్చారు. మనము దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులు అవుతే ఖచ్చితంగా ఈ లోకం మనల్ని అగ్ని వలె కాల్చిన దాంట్లో నుండి కలుషితమైపోకుండా, అగ్నిలో కాలిపోకుండా సువర్ణ వలె బయటకు వస్తాం. అలా రావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దాం రండి, ముగింపులోకి వచ్చేద్దాం, సమయం అయిపోయింది. 5వ మాట, అపోస్తలుడైన పౌలు మరి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్షమించమ్మా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:1. క్షమించండి, మొదటి తిమోతి 4:1. చాలమ్మా. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఇది 5వ కోణం. ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుటకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహములు అంటే 5వ కోణం చూస్తున్నాం. మోసపరిచే ఆత్మలు. ఏమిటంటే అయ్యి? మోసపరిచే ఆత్మలు. ఒక రకంగా చెప్పాలంటే మనం మోసపోతాం. ఏమవుతామండి? మోసపోతాం. చూడండి, ఇప్పుడు మనం నమ్ముతాం ఏంటి? ఇది మంచిది, ఇదే మంచి అని నమ్ముతాం. ఒకరోజు ఏమవుతుంది? మోసపోతాం. సో దురాత్మల సమూహం, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహం అంటే దానికి అర్థము 5వ మాట మోసపరిచే ఆత్మలు. ఇవన్నీ ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మలే. అందుకే చూడండి, మనుషుల్ని మొట్టమొదట ఆదాముని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు మోసం చేసుకున్నారా? పోనీ దేవుడు వాళ్ళేమన్నా మోసం చేశాడా? లేదు. ఎప్పటి నుంచి ఆరంభించబడింది? వాళ్ళు పాపంలో పడ్డ తర్వాత, ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ప్రజలు పుడుతూ వెళ్తుంటే మోసం చేయటం అన్నది ఆరంభించబడింది. ఏమవుతూ వచ్చిందండి? మోసం చేయటం అన్నది ఆరంభించబడుతూ వచ్చింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మోసం ఎక్కడ దాకా వచ్చిందంటే యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుడి వరకు వచ్చింది. ఎవరైనా ఆ తర్వాత కూడా ఉందండి, ఎవరైనా ఇస్కరియోతు యూదా ప్రభువారు నమ్మి అతనికి తన శిష్యుల్లో ఒకడుగా ఆధిపత్యాన్ని ఇస్తే వద్దన్నారు కొంతమంది. అయ్యా వద్దు అని అబ్జెక్షన్ చేసినా అతడు ఉండాలి అని చెప్పారు. అతను తన శిష్యుడిగా పెట్టుకుంటే అతడు ఏం చేశాడండి? ప్రభువుని మోసం చేశాడు. కొన్ని వెండి నాణాలకు ప్రభువుని అమ్మేసి చివరికి ఆ యొక్క తోటలో యేసు ప్రభువారు ప్రార్థనలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ నిలబడినప్పుడు ఈయన కొంతమందిని తీసుకెళ్ళి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి, ఆయన మెస్సే అని చెప్పి ఆయన యేసు అని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏమైంది? ముద్దు పెట్టుకుని బోధకుడాన్ని ముద్దు పెట్టుకుని యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటుంటే యేసు ప్రభు అన్నాడు, చెలికాడా నువ్వు చేయాల్సిన పని చేసే, కానీ నీ టైం వచ్చింది, నీ చేయాల్సిన పని చేసే.
చూడండి, మోసపరిచే విధానం. ఎప్పుడైనా చూడండి, మోసం చేసేవాడు బయట ఎక్కడ ఉండవు, మనతోనే ఉంటాడు. మనల్ని మోసం చేసేవాడు మనతోనే ఉంటాడు తప్ప మనకు వెలుపట ఉండడు. సో మనతోనే ఉంటేనే మనల్ని మోసం చేయడానికి ఎక్కువ అవకాశం కుదిరింది. కానీ ఇక్కడ ఆ మోసం చేసే స్వభావం ఎవరిది చెప్పండి? మోసం చేసే స్వభావం ఎవరిదంటే మనుషుడిది కాదు. ఎవరిది ఇదంతా? ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంది. మోసం చేసే స్వభావం మానవుడిది కాదండి. అది ఎవరిదంటే మానవుడు మొట్టమొదటి సృష్టించబడినప్పుడు దేవుని స్వరూపంలో దేవుని గుణలక్షణాల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మోసం చేసే స్వభావం మానవుల్లోకి ఎందుకు వచ్చిందంటే ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహముల ద్వారా. ప్రియులారా, మోసం చేసే ఆత్మలు ఇవి మోసం చేయడమే కాదు, ఇవి ఏం చేస్తాయి? ఇంకా వీటి గురించి చూసినట్టయితే ఈ మోసం చేసే ఆత్మల గురించి చేస్తే మోసం చేయడమే కాదు, అబద్ధాలు చెప్తే తప్పు మార్గమును కూడా నడిపించేవి కూడా ఉంటాయండి. ఏం చేస్తాయండి? అబద్ధాలు చెబితే తప్పు మార్గంలో కూడా నడిపించేవి కూడా ఉంటాయి. మోసం చేసే ఆత్మలంటే ఇవే. అవి మనుషులు మోసం చేస్తే, ఇంకా అవి చేసే పనులు నేను చెబుతున్నా, మనుషులు మోసం చేస్తే మనుషుల చేత అబద్ధాలు కూడా ఆడిస్తాయండి. అబద్ధాలు కూడా ఒక్కొక్కసారి మనం అంటాం, అయ్యా పేకల మీదకి వస్తే తప్పక అబద్ధం ఆడక తప్పదయ్యా అంటాం. తప్పక అబద్ధం ఆడాల్సింది, ఏదో అత్యవసరమైన టైంలో అనుకోకుండా నా పేకల మీదకి వచ్చింది కాబట్టి నేను అబద్ధం ఆడాను అంటాం. బైబిల్ ఏముందండి? నీతిమంతుడు మరణం వచ్చినా, కంప్లీట్ చేయండి మీరు, నీతిమంతుడు మరణం వచ్చినా తెలీదు అక్క ఇచ్చిన మాటనే తప్పడం. మీకు అర్థమవుతుందండి? మోసం చేసే గుణలక్షణము నీతిమంతుడికి ఉండిద్దా? ఉండదు. తెలుసా లేదండి? ఉండదు. నీతిమంతుడు అబద్ధం ఆడడు, మోసం చేసే స్వభావం కూడా ఉండదు. తన గుణలక్షణం ఏంటంటే ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. మాట ఇచ్చాడంటే కట్టుబడిపోయి ఉంటాడు, ఆ మాటకు నిలబడి ఉంటాడు. సో ఇక్కడ గమనించాలి, మోసపరిచే ఆత్మ ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహం. అది మోసపరిచే ఆత్మ సమూహం అంటేనే దాంట్లో ఇవన్నీ ఇమిడి ఉంటాయి గుణలక్షణాలు. కాబట్టి ఈ యొక్క మోసపరిచే ఆత్మ ఇది మోసం చేయడమే కాదు, అబద్ధాలు ఆడిస్తుంది, అబద్ధాలు చెప్పేదాడు చేస్తుంది, ఇంకా తప్పు త్రోవను కూడా మానవుణ్ణి నడిపించేది. నువ్వు కరెక్ట్ అయిన మార్గం నడుస్తుంటే నిన్ను తప్పు మార్గం నడిపించేది. నువ్వు కరెక్ట్ అయిన వేలో వెళ్తుంటే ఆ మార్గం కాదు ఇంకో మార్గంలో వెళ్ళమని తప్పు మార్గంలో నడిపించేది. తప్పు మార్గంలో నడిచేవారైనా, ఇంకా అబద్ధాలు చెప్పేవాళ్ళైనా, మోసం చేసే గుణలక్షణాలుండా, ఇది మోసం చేసే ఆత్మతో సహవాసం కలిగిన అనుబంధం. వీళ్ళు అంటే ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంతో పోరాటానికి దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులుగా లేరు. అందుకే వాళ్ళు మోసం చేస్తున్నారు, అందుకే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, అందుకే వారి జీవితంలో జరుగుతున్నవి ఏంటండి? ఏం జరుగుతున్నాయి? అబద్ధాలు ఆడుతున్నారు, తప్పు మార్గంలో కూడా వెళ్ళిపోతున్నారు. మనం తప్పు మార్గంలో వెళ్ళకూడదన్నా, అబద్ధం ఆడకూడదన్నా, మోసం చేసే గుణలక్షణం మనకు రాకూడదన్నా మనం ఏం చేయాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని మనల్ని మోసం చేసే ఆత్మని ఎదిరించడం కొరకై, దానితో పోరాటం కొరకై, పోరాడి విజయాన్ని పొందడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది 5. 6వ మాటను చూద్దామా రండి. దేవుని వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన. 6-7 మాటలు ఇక్కడే ఉంటాయి. చాలమ్మా. కాబట్టి 6వ మాటను చూస్తున్నాం. ఇవి ఎలాంటివంటే అపవిత్ర ఆత్మలు. ఆకాశ మండలం మందున్న దురాత్మలు అంటే అపవిత్ర ఆత్మలని అర్థం. ఏ ఆత్మలండి? అపవిత్రమైన ఆత్మలు. సో ఈ అపవిత్ర ఆత్మలు అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత కానివి, ఇంకా చెప్పాలంటే పవిత్రత లేనివి, మలినమైనటువంటి ఆత్మలు. అర్థమవుతుందండి? పవిత్రత కానివి, పరిశుద్ధత కానివి, మలినమైపోయినటువంటి ఆత్మలు. సో ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో చెప్పండి? పరిశుద్ధులతోనా? కాదు. పవిత్రమైన వారితోనా? కాదు. మనం ఎవరితో పోరాడుతున్నాం? మలినమైపోయిన ఆత్మలతో పోరాడుతున్నాం. అవే అపవిత్రమైన ఆత్మ. ఏ ఆత్మలతో అండి? మలినమైపోయినటువంటి ఆత్మలు. వాటిలో పరిశుద్ధత లేదు. వాస్తవానికి దేవదూతల పరిశుద్ధత ఉందా లేదా? పోనీ లూసిఫర్ పరిశుద్ధత ఉందా లేదా? మీరు చెప్పండి. సాతానుడు పరిశుద్ధుడా కాదా? మీరు చెప్పండి, త్వరగా చెప్పండి, ముగిచ్చేస్తా. పరిశుద్ధుడా కాదా? నేను అవునంట.
పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడే. ఎప్పుడు పరిశుద్ధుడు? దేవుని దగ్గర ఉండి దేవుని ఘనపరిచి దేవుని మెప్పించి దేవుని మహింపరిచినప్పుడు దేవునితో పాటు ఉన్నప్పుడు పరిశుద్ధుడే. కానీ తనలోకి గర్వం రావటం ద్వారా, తనలోకి అతిశయం రావటం ద్వారా తన పరిశుద్ధతను పోగొట్టుకుని ఇప్పుడు ఏమైపోయాడు? మలినమైన వాడు. ఇప్పుడు మొదట ఎలాంటి వాడు? లూసిఫరు పరిశుద్ధత కలిగిన వాడే. దేవుని దగ్గర ఉంటాడంటే ఎవడో పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు కదా. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవడైనా దేవుని చూడగలుగుతాడా? లేదు. అంటే లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడే. కానీ తనలో ఉన్న గర్వం, తనలో ఉన్న అహంకారం, తనను తాను హెచ్చించుకున్న గుణలక్షణాన్ని బట్టి తనలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, మలినమైపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడండి? మలినమైపోయాడు. పాట కూడా పాడుకుంటాం. మలిన వస్త్రములతో నేను పడి చెడిన, వదిలేక ఆ పాట పడేది టైం అయిపోతుంది. కాబట్టి మలినమైపోయిన జీవితం కారణం ఏంటి? మనం ఎందుకు మలినమైపోయామంటే ఆ సాతానుడు ఆకాశం మండలం మందున్న దురాత్మల సమూహం మలినమైపోయినాయి కాబట్టి మనల్ని కూడా మలినం చేసేసినాయి. సో మనం ఇప్పుడు మలినమైపోయిన వారుగా, అపవిత్రత అంటే పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా అపవిత్రమైన జీవితాన్ని కలిగి మలినమైపోయి పాపంలో లోకంలో కలిసిపోయి మలినమైపోయిన జీవితంతో ఉన్నాం. కారణము ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మలినమైపోయిన మన జీవితాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, మరలా పవిత్రంగా చేశాడు. అయితే ఈ పవిత్రమైన జీవితం, ఈ పరిశుద్ధమైన జీవితం మరలా మనం మలినమైపోకుండా ఉండాలంటే ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకొని శక్తిమంతులుగుండి మనల్ని మలినం చేసే అపవిత్రమైన ఆత్మలతో పోరాడటం కొరకై శక్తిమంతులై ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇవ్వబడిన పరిశుద్ధతను మనము, పవిత్రతను మనము పోగొట్టుకోము, మలినమైపోయాము. ఆయన వచ్చేంత వరకు కూడా పరిశుద్ధులుగా ఉంటాం. ఎప్పుడు? ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు. ఇది 6. 7వ మాట చూసి ముగిద్దారండి. ప్రకటన గ్రంథం 6:14 ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతో పోరాడుట కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం చేసేవేంటి? చదువున్నాం. ప్రకటన 16:14 క్షమించండి, 6 అన్నా కదా, క్షమించండి. 16:14 మీరు చూడండి, ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మలు చేసే పని ఇదే. చివరిది ఏం చేస్తున్నాయండి? లోకమందున్న రాజులందరినీ, అది దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయమనే వారి వారి యొద్దకు ఎవరు వెళ్ళారండి? ఈ ఆత్మలే. ఈ ఆత్మలు ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మలు చేసే పని ఏంటంటే, 7వదిగా ఏం చేస్తున్నాయండి? దేవునిపై తిరగబాటు చేస్తాయి. ఇంకా దేవదూతలను కూడా లూసిఫర్ సాతానుడు దేవుని పైన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పరిపాలన తిరస్కరించేదాడు చేస్తాడు. ఈ చేసే పనిదే. ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయంటే లోకమంతున్న అందరిని కూడా సమకూరుస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే దేవునిపై తిరగబడటం ఉంటుంది. ఇంకా దేవదూతలు అందరిని కలుపుకుని, అంటే దానికి సంబంధించిన దేవదూతలు కలుపుకుని లూసిఫర్ సాతానుడు అనేవాడు కలుపుకుని ఏం చేస్తున్నాడు? పరిపాలన, అంటే దేవుని యొక్క పరిపాలన కూడా తిరస్కరిస్తాడు, అహంకారంతో ఉంటాడు. చూడండి వాడి చరిత్ర ఎట్లా ఉండదు. దురాత్మల సమూహం అంటే ఇది. దేవుని యొక్క అధికారాన్ని ఏం చేస్తే? తిరస్కరిస్తాయి. దేవుడు ఏ రాజ్య పరిపాలన చేస్తున్నాడో ఆ రాజ్య పరిపాలన తిరస్కరిస్తే, దేవుని మీద తిరగబడితే ఇంకా అహంకారంతో తిరుగుతూ ఉంటాయి. అంటే ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహం అంటే మీరు చూడండి, దేవుడి మీద తిరగబడేవారు కానీ, దేవుని మీద తిరగబడే స్వభావం, ఇంకా దేవుని సేవకుల మీద తిరగబడే స్వభావం కానీ, దేవదూతలందరూ కూడా గుంపులా తయారు చేసుకుని, చూడండి తిరగబడే స్వభావం కానీ ఒక గుంపులా తయారు చేసుకుని, చాలామంది అంటారు నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను చెప్తా చూడండి, మీకు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. నా ఫ్యామిలీ, సిస్టర్ ఫ్యామిలీ కాదు, నా ఒక్కడ ఫ్యామిలీయే 80 మంది పైనే ఉండరు మా కుటుంబీకులు. ఇప్పటికే పెద్దమ్మలు, పెదనాన్నలు, చిన్నమ్మలు, మా మేనమామలు, మేనత్తలు అందరూ కలిపితే ఇంకా మా నాన్న తరపులు కాదండి, మా అమ్మగారి తరపులే 80 మంది ఉంటారు. అర్థమవుతుందండి? ఇంకా మా నాన్నగారి తరపులు అంటే వాళ్ళు వేరు,
ఇక సిస్టర్ తలుపులు అంటే వాళ్ళు ఒక 70-50 మంది ఉంటారు. అర్థమవుతుందండి? నేను చెప్పుకోవచ్చు నా వెనకాల ఎంత బలగం ఉంది. మన బలగాలు బంద్ చేయవు. ఇక్కడ ఎంత బలగం ఉండా ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మన బలహీనమే. వెనకాల ఎంత బలం లేదు, ఎంత బలవంతుడిగా విర్రవీగాడు గొలియాదు, చివరికి ఏమయ్యాడు దావీదు చేతిలో ఓటమి పాలు అయ్యాడు లేదా? మన బలం ఎప్పుడూ బంద్ చేయదు. గుంపు ఉండాలంటే ఏదో రోజు ఆ గుంపు మోసం చేస్తారు మనల్ని. నా వెనకాల ఎంత బలం ఉందని మనం అతిశయపడ్డామా, వాళ్ళే ఖచ్చితంగా మోసం చేస్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడా మనుషులు నమ్ముకోవద్దు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ ఇవి చేసే పని ఏంటంటే సాతాను సమూహం ఇవి డిఫరెంట్. ఇవి ఎలాంటివంటే దేవుని మీద తిరగబడతాయి, దేవుని యొక్క అధికారాన్ని కూడా తిరస్కరిస్తాయి, దేవుడు చేసే ప్రభుత్వాన్ని కూడా తిరస్కరిస్తాయి. ఇంకా 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 వాటి జీవితాన్ని చూసినట్లయితే అహంకారముతో తిరుగుబాటు చేసే స్వభావం వాటిలో ఉంది. సో ఇవన్నీ కూడా దురాత్మ సమూహం. ఒక్కసారి దేవుని మీద తిరగబడుతున్నామన్నా, ఇంకా దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరిస్తున్నామన్నా, అహంకారంతో మనం ఉంటున్నామన్నా ఖచ్చితంగా ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతో సహవాసమే, వాటితో ఉన్న సహవాసమే. ఇప్పుడు దాని నుండి మనం తేరుకోవాలి. దాని నుండి చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఆశతో తృష్ణగొనుచున్నది. ఈరోజు మన ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనాలి. ప్రభువా నేను నీవిచ్చే సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతుండై ప్రభా సాతాన్ని ఎదిరించాలి. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహాన్ని ఎదిరించడం కొరకై నువ్వు నాకు శక్తిమంతుడుగా నీవిచ్చే సర్వాంగ కవచాన్ని ధరింపజేయి. ఎందుకంటే ప్రియులారా, దేవుని మీద తిరగబడి, దేవుని యొక్క పరిపాలన మీద తిరగబడి అధికారులతో ఒకరోజు మనం పోరాడిపోతున్నాం ఆ సాతానుతో. మీకు తెలుసా పరిశుద్ధులు ఎవరితో పోరాడిపోతున్నారండి? ఎవరితో యుద్ధం చేయబోతున్నారు? మేకాయేలు దోత ఎక్కడ దిగి వస్తున్నారు చెప్పండి? ఇది ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇది తర్వాత చాలా వివరణ ఉంది. సంఘం ఎత్తబడుతుంది, 7 ఏండ్లు పెండ్లి విందు అవుతుంది. తర్వాత సాతాను యొక్క జీవితంతో సాతాను భూమి మీద 7 ఏండ్లు మనం సంఘంగా ఎత్తబడి మీరు ఇంకోటి చెబుతున్నా చూడండి, 7 ఏండ్లు. ఇప్పుడు చాలామంది అంటారు 666 ముద్ర వచ్చేసిందన్న అంటున్నారు. నేను ఇది ఆదివారం కూడా చెబుతాను. సంఘం భూమి మీద ఉన్నంతకాలం 666 ముద్ర రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన సంఘము భూమి మీద ఉన్నంత వరకు 666 ముద్ర రాదు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడిద్దో, సంఘం ఎత్తబడి ఎక్కడికి వెళ్తుంది? పెండ్లి విందులోకి వెళ్తుంది. పెండ్లి విందులో సంఘం ఉన్నప్పుడు అదే 7 ఏండ్లు పెండ్లి విందు కదా, ఆ 7 ఏండ్లు భూమి మీద ఏం జరుగుతుందంటే శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, అటు పిమ్మట 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. సో ఈ శ్రమలతో కూడిన జీవితంలో సాతానుడు ఏం చేస్తాడంటే ఒక అపవిత్రమైన జంతువుని తీసుకొచ్చి యెరూషలేములో పరిశుద్ధ పట్టణంలో దేవాలయంలో పెడతాడు. పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చిన మెస్సీయని నమ్మరు, వాడిని మెస్సీయని నమ్ముతారు. ఎవరిని? సాతాన్ని. వాడు అద్భుతాలు చేస్తాడు, గాల్లో తిరగవచ్చు, నీటి మీద నడవచ్చు, వాడు ఏమైనా అద్భుతాలు. యేసు ప్రభు ఏం చేశాడు? అవన్నీ చేస్తాడు. అవన్నీ చేసేసరికి ఈయనే మెస్సీయని నమ్మేస్తారు. నమ్మేసిన తర్వాత ఎప్పుడైతే సాతానుడు చేతుల్లో ఉంటారో సాతానుడు ఏం చేస్తాడంటే అపవిత్రమైన జంతువు తీసుకొచ్చి, బైబిల్ గ్రంథం చెబుతారు పంది అంటారు. అదే నేను చెప్పలేను. ఒక అపవిత్రమైన జంతువుని తీసుకొచ్చి పరిశుద్ధమైనటువంటి స్థలంలో పెట్టినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు కన్నులు తెరవబడతాయి. అది అంత ప్రకటన ఇంకా ఆ గ్రంథాలు, దానియేలు గ్రంథంలో కానీ ఎహెజ్కేలు గ్రంథంలో, ఆ గ్రంథాల్లో ఉండే వివరణ నేను ఇస్తాను. ఎప్పుడే వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా చాలా సంవత్సరాలు ఏడు ఉండాలి కాబట్టి ఉన్నప్పుడు మీకు వివరణ ఇస్తాను దీని గురించి. కాబట్టి అప్పుడు ఏమైందంటే ప్రజల కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఇశ్రాయేలు అనుకుంటారు, అరే మెస్సీయ అయితే పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైనది పెట్టడు కదా, మరి పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైనది ఎందుకు వచ్చింది అంటే ఇది మెస్సీయ కాదు. అప్పుడు ఆయన మీద తిరగబడతారు ఇశ్రాయేలు ప్రజలు. తిరగబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి సాతానుడు కూడా తిరగబడతాడు. తిరగబడి ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వచ్చినప్పుడు అప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఆ పరిశుద్ధులు మేకాయేలు దూత పరిశుద్ధులు ప్రభువారు ఒలీవల కొండ మీద కాలు పెడతారు. యేసు ప్రభువారి యొక్క మహోన్నతమైన మహిమకి, పరిశుద్ధుల యొక్క మహిమకి ఆ ఒలీవల కొండ ఏమైందంటే 2 భాగాలుగా చేల్చబడింది. ఆ 2 భాగాలుగా చేయబడినటువంటి ఒలీవల కొండ మధ్యలో ఒక లోయ ఏర్పడింది. ఆ లోయనే యెహోషాపాతు లోయ అంటారు. ఆ లోయలోకి ఇప్పుడు ఎవరైతే సాతానుడు మెస్సీయని నమ్మి చివరికి అపవిత్రమైన జంతువు పెట్టిన తర్వాత ఆయన మీద తిరగబడ్డారో వాళ్ళందరూ, ఆ ప్రజలు తిరగబడ్డ వాళ్ళని తరుముకుంటూ సాతానుడు ఆ లోయలోకి వస్తాడు. ఆ లోయలోకి వచ్చిన తర్వాత మేకాయేలు దూత
పరిశుద్ధులు అక్కడ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. ఓడిపోయిన సాతాను ఏం చేస్తారు? తీసుకెళ్లి 1000 ఏండ్లు నరకంలో బంధిస్తారు. ఆ తర్వాత రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత తన స్వభావం మార్చుకోడు, నూతన నేషన్ అపెత్తపరచడానికి వస్తాడు. ఆకాశం పరమ నుండి అగ్ని వచ్చి సాతాన్ని దహించి వేసింది. ఈ యుద్ధంలో పరిశుద్ధులు ఉంటున్నారు, దేవదూతలు. ఇంకా దాని గురించి వివరణ మీకు ఇస్తా. పరిశుద్ధులు ఎలా ఉంటారు, ఎవరు పరిశుద్ధులు అన్నది, ఎవరు దూతలు అన్నది ఏంటన్నది నీకు మీకు వివరణ ఇస్తా. కాబట్టి ప్రియులారు, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక యుద్ధం. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు నువ్వు సాతాను చూడలేదు కదా. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారా? సాతాను క్రియలను చూసాం, కానీ సాతాను చూసామా? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సాతాను చూడబోయే దినాలు రాబోతున్నాయి. దేవుని కృపను బట్టి మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుంటూ కల్ముషం లేని వారికి ఉంటేనేమో యుద్ధంలో మనం ఉంటాం. లేదు, కాపాడుకోకపోతే వాడు సాతానులో 1000 ఏండ్లు ఉంటాడు, నరకంలో 1000 ఏండ్లు ఉంటాడు కదా. అప్పుడు ఆయన చూస్తావు. 2 చోట్లే నువ్వు చూస్తావు. ఒకసారి నువ్వు యుద్ధం చేసేటప్పుడు చూస్తావు, రెండోసారి నువ్వు క్రైస్తవ జీవితంలో కాపాడుకోకుండా, విశ్వాస జీవితంలో కాపాడుకోకుండా ఈ లోక మాలిన్యాన్ని అంటికట్టబడి ఏదో నామకార్థంగా మందిరానికి వచ్చి వెళుతూ ఉంటే సరైన క్రైస్తవ జీవితం లేనప్పుడు విడవబడి ఎక్కడ ఉంటాము? నరకంలో ఉంటాం. వాడు నరకంలో 1000 ఏండ్లు ఉంటాడు. అప్పుడు సాతానుడు అని ఆయన చూస్తావు, ఎందుకంటే వాడిని సంఖ్యల చేత బంధించి ఉంటాడు. అక్కడ 1000 ఏండ్లు నరకంలో చూస్తావు, లేదా యుద్ధంలో చూడాలి. యుద్ధంలో చూసేవారు పరిశుద్ధులు, నరకంలో చూసేవారు పాపం పరిశుద్ధత కాపాడుకోకుండా ఇవ్వబడిన పరిశుద్ధతను పోగొట్టుకుని నరకానికి వెళ్ళినటువంటి వారు. కాబట్టి మనము ఒకరోజు సాతానుతో యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధం చేయాలంటే ఇప్పుడు ఏం కావాలండి? పరిశుద్ధమైన జీవితం కాపాడుకోవాలా, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని దేవుని మీద, దేవుని రాజ్యం మీద, దేవుని పరిపాలన మీద తిరగబడే సాతానుతో యుద్ధం చేయడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై శక్తిమంతులుగా అవటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచమును మన ఎడల మనం తప్పిపోతున్న దేవుడు మరలా సరిదిద్ది తన సర్వాంగ కవచమును మనకిచ్చి మనల్ని శక్తిమంతులుగా దేవుడించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మేము శక్తిమంతులుగా అవుట కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునే వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాల్సిన కారణం శక్తిమంతులుగా ఉండాలి. కారణం ప్రభా, దురాత్మల సమూహంతో మేము పోరాడాలి. ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడు కొరకై ప్రభా మీరు ఇచ్చే సర్వాంగ కవచం మేము ధరించుకోవాలి. అయితే సాతానుడు బహు మెలకుతత్వం కలిగిన వాడు, సాతానుడు మాకంటే బలమైన వాడు, సాతానుడు మాకంటే జ్ఞానం కలిగిన వాడు. అందుకే మేము మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకోకుండా తండ్రి, అలా మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండకోకుండా సాతానుడు ప్రభువా మమ్మల్ని పడగొట్టేవాడుగా ఉంటాడు, బలహీనులుగా చేసేవాడుగా ఉంటాడు. తండ్రి, మమ్మల్ని ప్రేరేపణ కలిగించి దేవునిలో నుండి బయటికి వెళ్ళిపోయేటట్టు మాలో ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి ప్రభువా, ఇట్టి దురాత్మల సమూహమైనటువంటి సాతాన్ని, ఆకాశ మండలమునకు చెందినటువంటి సాతాను యొక్క సమూహాన్ని జయించడం కొరకై ప్రభువా మీరు మమ్మల్ని శక్తిమంతులుగా నిలబెట్టండి. మీ శక్తి ద్వారా ప్రభువా మేము శక్తిమంతులమై సాతాన్ని జయించే శక్తి మీ కృపలో మాకు అనుగ్రహించి మహిమ పొందమని మేము ప్రతిరోజు మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగుండి ప్రతిదినము సాతాన్ని జయించడం కొరకై మీ కృపను, మీ జ్ఞానమును, మీ శక్తిని తండ్రి, మీ పరిపూర్ణమైనటువంటి మీ కృప ద్వారా తండ్రి మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని ఎప్పటికప్పుడు ప్రతిదినము శక్తిమంతులుగుని మీరు ఒకరోజు మాకు బహుమానం ఇచ్చారంటే, ఒకరోజు మేము సజీవులుగా ఉన్నామంటే, ఒకరోజు బహుమానం మాకు ఇచ్చారంటే, ఒకరోజు మేము బ్రతుకున్నామంటే ఆ రోజుకి ప్రభువా మాకు మీరు సర్వాంగ కవచంను ధరింపజేసి మమ్మల్ని శక్తిమంతులు గుంచి తండ్రి, శత్రుని దురాత్మ సమూహం, ఆకాశ మండలం దురాత్మ సమూహం జయించేవారుగా మమ్మల్ని ఎప్పటికప్పుడు శక్తిమంతులుగా మీరించండి. మమ్మల్ని బలహీనపరిచే సాతానుడు, మమ్మల్ని బలహీనులుగా పరిచే సాతానుడు, మమ్మల్ని సాతానుడు ఏదైతే బలహీనపరుస్తుందో ఆ సాతాను క్రియల్లో నుంచి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ, అదే రీతిలో తండ్రి చేరవచ్చిన బిడ్డలు కూడా దీవించండి. కాంతయ్యను కూడా ముట్టండి, పుష్ప అక్కను కూడా ముట్టండి, ఇంకా ప్రభా మరి గ్లోరీని కూడా ముట్టండి, ఇంకా ప్రభు రాణిని కూడా ముట్టండి, ఇంకా తండ్రి ఇంకా ఎవరెవరైతే ఎమీమక్క ముట్టండి, స్వస్థపరచండి, ఇంకా ఎవరెవరైతే బలహీనలుగా ఉన్నారో అందరిని ముట్టండి. అదే రీతిలో తండ్రి మా యొక్క 2వ కుమార్తె కూడా జ్వరము, వామిటింగ్స్, పాపను కూడా ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రభా మీరు ముట్టితే తప్పక స్వస్థతను అందదని విశ్వసిస్తూ మీ ద్వారా తప్పక మాకు ఇంకో మార్గం లేదని ఒప్పుకొనుచు మీ సహాయాన్ని కోరుకుంటూ పాపను ముట్టి స్వస్థపరిచి ఈ గడియలోనే ప్రభు యేసుక్రీస్తు నామంలో బిడ్డ స్వస్థతనందును గాక, సమృద్ధైన స్వస్థత కలుగును గాక.
ఆ స్వస్థత ఇచ్చారని నమ్ముతూ ముందున్న సమయం మాకెంత దీవించండి. మేము ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో జీవిస్తూ వాక్యానుసారంగా ఉంటూ మమ్మల్ని మోసపరిచే ఆత్మల నుండి మిమ్మల్ని మేము కాపాడుకుంటూ శక్తిమంతులు గుండి కాపాడుకున్నట్టు కొరకై సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిలో కూడా మనం కాపాడుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టడకు శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి సార్వత్రిక సంఘమును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగుండి ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడి విజయం పొందడం కొరకై దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్.